ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దావీదు తన అనుభవాలను గురించి పాడుకున్న పాటలు, కీర్తనలు, అందులో 40వ చదివి వినిపించాను. 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని అన్నాడు. దీనుడు, దీనురాలు అనే మాట మీద మనం కొంచెం ధ్యానం చేస్తే, ఈ దీనుడు, దీనురాలు అయినటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టాడు. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనం కానీ పరిశీలిస్తే దీనులకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో గతంలో కొన్ని సంగతులు నేను మాట్లాడాను. ఒక శుక్రవారపు కూటంలో కొన్ని సంగతులు నేను అందించాను. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సందేశాన్నైతే తన బిడ్డలకు ఇవ్వాలనుకుంటాడో, అనగా మీకు ఇవ్వాలనుకుంటాడో, వాస్తవంగా నా హృదయంలో చాలా అంశాలు ఉంటాయి. చాలా సంగతులను గురించి మీకు బోధించాలని ఉంటుంది. కానీ అలా ఎన్నో అంశాలను నేను ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఏదైతే బయలుపరచాలనుకున్నాడో, ఏదైతే ప్రస్తావించాలనుకున్నాడో అది మాత్రమే నా మనోనేత్రాల ముందు కనపడేది. ఇక మిగిలినవన్నీ బ్లర్ అయిపోతాయి. ఇంకా ఏ అంశం కూడా నా కంటి ముందుకు రాదు. ఏదైతే దేవుడు మాట్లాడాలనుకున్నాడో అది మాత్రమే నా మనోనేత్రాల ముందు కనపడతా ఉంటుంది. ఉదయం నుంచే ఈరోజు నేను మీతో ఏం పంచుకోవాలనేది దేవుని దగ్గర కనిపెట్టుకుంటా ఉంటాను. దేవుడు తన మెల్లనైన స్వరంతో అందించేటువంటి సమాచారాన్ని తీసుకొని దాన్ని మీ ముందుకు తీసుకురావటం సేవకుడిగా నా బాధ్యత. కాబట్టి మాట్లాడుతున్నది షాలేమన్నా అనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి, మేము ప్రార్థన చేశాం గనక మా ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన స్వరమే మాకు వినిపిస్తాడనే విశ్వాసంతో వినాలి వాక్యాన్ని. వాక్యం వినే పద్ధతి అది. మనుషుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే చాలా లాస్ అవుతావు. లేదు, దేవునికి ప్రార్థన చేశాను, దేవుడే తన వాక్కును నాకు అందిస్తాడని శ్రద్ధగా వింటే ధన్యుడు, ధన్యురాలి అవుతావు, బాగుపడతావు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దీనుడు అనే పాయింట్ను గురించి మీ దృష్టిలో తీసుకొచ్చాను. దీనులకు దేవుడు దాచి ఉంచినటువంటి విషయాలు చాలా గొప్పవి. అవి అనేకం ఉన్నాయి. ఆ అనేకమైన వాటిని మనం స్వతంత్రించుకోవటానికి మనకు ఒక అర్హత కావాలట. ఆ అర్హత దీనత్వము అన్నాడు. దీనులైన వారికి దేవుడు ఏమేం దాచిపెట్టాడు అనే దాన్ని మనం పరిశీలిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాయబడి ఉంటుంది, చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది ఆ మాటను ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. పరలోక రాజ్యము దీనులది అంటే దీనత్వం లేనటువంటి వాళ్ళు పరలోక రాజ్యాన్ని పొందలేరు అని అర్థం. మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకు ఒక అర్హత కావాలట. ఆ అర్హత పేరు దీనత్వం. దీనుడు, దీనురాలు వాళ్ళనే నేను నా రాజ్యంలోనికి రానిస్తాను, వాళ్ళకే నా రాజ్యంలో హక్కు, అవకాశం కల్పిస్తాను. కానీ అహంకారులకు, గర్వహృదయులకు నా రాజ్యములో స్థానము లేదు అనే మాట చెప్పకనే చెప్పాడు దేవుడు. బాగా వినండి. లోకంలో చాలా మంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళకి మనం యేసు ప్రభుని గురించి చెబితే వాళ్ళలో కొంతమంది అంటారు, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు గడిగేసుకోవటానికి అంత పెద్ద పాపాలే నేను చేయలేదులే పో అంటాడు. నేను చాలా మంచివాడిని, చాలా మంచి పనులు చేశాను, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచి పనులు చేశాను. ఆ యేసు ప్రభు దగ్గరికి పోయే వాళ్ళంతా పాపులు, అడ్డదిడ్డంగా బతికిన వాళ్ళు, ఆ చండాల పనులు చేసిన వాళ్ళు, ఆ చండాలపు జీవితం జీవించిన వాళ్ళు, అట్లాంటి రకాలు పోతారు అక్కడికి. ఎందుకంటే ఆయన పాపులను క్షమించి పాపాలు కడిగి పరిశుద్ధపరుస్తాడంట. అందుకని పోతారు. నాకు అక్కర్లా, ఆయన నా పాపాలు కడిగే అవసరమే లేదు, ఎందుకంటే నేను ఏ పాపాలు చేయలే. నేను చాలా పుణ్యాలు చేశా, నేను చాలా మంచి పనులు చేశా, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని అని లోకంలో
చాలా మందికి వాళ్ళ యొక్క మంచితనాన్ని గురించి, వాళ్ళ నీతి క్రియలను గురించి వాళ్ళ గొప్ప అభిప్రాయాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని బట్టి చాలా గర్విస్తారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ నీతి కార్యాల ద్వారానే దేవుని మెప్పించాలని వాళ్ళు ఆలోచనలో పడతారు. మరి మీరు వచ్చారు, మీరు కూడా మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసి మోక్షానికి చేరవచ్చు, పరలోకానికి చేరవచ్చు కదా. లోకంలో చాలా మంది అంతే ఉన్నారు. పుణ్యకార్యాలు చేసి పాపకార్యాలను విసర్జిస్తే మోక్షం సిద్ధిస్తుంది అని చాలా మంది లోకంలో అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మీరు కూడా అలానే ఉన్నారు, నేను కూడా అలానే ఉన్నాను. కానీ మనం ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? మీరు ఎందుకు వచ్చారు, నేను ఎందుకు వచ్చాను అన్నది ఒక ప్రశ్న. యేసు ప్రభు దగ్గరికి అసలు ఎందుకు రావాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఎందుకు రావాలి యేసు ప్రభు దగ్గరికి? పుణ్యకార్యాలు చేస్తే మోక్షం రాదా? పుణ్యకార్యాలు చేసి పాపకార్యాలను మానుకుంటే మోక్షం సిద్ధించదా? యేసు ప్రభు దగ్గరికి ఒకడు ఎందుకు రావాలి? మీ అవగాహన ఎందుకు కొంచెం సౌండ్ పెంచి చెప్పండి, నేను కూడా కొంచెం ఆనందపడతాను. మౌతెత్తి చెబుతావా? అబ్బో, నువ్వు మామూలుడి కాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు వినపడేటట్టు చెప్పా. అంటే నీకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను ఎన్ని మంచి పనులు చేసినా దానికి డబల్ పాపిష్టి పనులు చేస్తున్నా. చెయ్యలేదని చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. నా పుణ్యాలు ఎన్నో, దానికి డబల్ పాపాలు ఉన్నాయి అనేది మీకు అర్థమైంది. ఎంత మంచిగా బతుకుదామని చూసినా ఎక్కడో చోట ఏదో కంత కనపడతానే ఉంది, ఏదో ఒక రంధ్రం కనపడతానే ఉంది. మంచిగా బతుకుదామని ట్రై చేసి విసుగు చెందాం. బ్రతకటం వల్ల కాల. పాపాన్ని మాని పరిశుద్ధంగా జీవించుదామని తిప్పలబడ్డాం, కానీ సాధ్యపడలా. అది ఎలా అయిపోయిందంటే, మీరు కాకరకాయని చూసారా? కాకర కొంతమంది వాళ్ళ రాష్ట్రాల్లో కాకరకాయని ఏమంటారు నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో కాకరకాయ రంగు పచ్చగా ఉంటుంది, పండితే ఎర్రగా ఉంటుంది, పండితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ చేదు దాని రుచి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడితో ఒక అన్యుడు అన్నాడు, నా పాపాలు పోవటానికి నీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరంలో నాకు బోల్డని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని క్షేత్రాలు తిరుగుతాను, అన్ని నదుల్లో మునిగి వస్తాను, నా పాపాలన్నీ పోతాయి అన్నాడు. అప్పుడు ఈ యేసు ప్రభు నమ్ముకున్నాడు. అతనికి ఒక చిన్న పని చెప్పాడు, నువ్వు క్షేత్ర సందర్శనానికి వెళ్తున్నావు కదా, పుణ్యక్షేత్ర సందర్శనానికి మంచిది ఇల్లు. నేను ఇదిగో ఈ సంచిలో ఒక 3 కాకరకాయలు పెట్టిస్తున్నా. నువ్వు ఎక్కడెక్కడైతే తిరిగి వస్తావో అక్కడెల్లా వీటిని కూడా తిప్పు, ఏడ మునుగుతావో అక్కడ వీటిని కూడా ముంచు, ఈ ఒక్కటి తీసుకోనరా జాగ్రత్తగా అన్నాడట. తీసుకోనరా జాగ్రత్తగా పోయాడు. తిరిగాడు. ఎక్కడైతే నదులు ఉన్నాయో ఆ నదులెల్లా కూడా మునిగాడు. ఆ కాకరకాయల మూటను కూడా ముంచాడు. తిరిగి అంతా అయిపోయి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కాకరకాయల మూట ఓపెన్ చేసి కాకరకాయను ఒకటి ఆయనకి ఇచ్చి, ఎలా ఉందో చెప్పు అన్నాడు. ఎలా ఉంటుంది కాకరకాయ? ఎన్ని నీళ్లలో ముంచినా, అవి పుణ్య నదులైనా, మురికి నదులైనా, మామూలు నదులైనా, ఏ నదులైనా, ఎన్నిట్లో ముంచినా కాకర చేదే, దాని చేదు పోదు. నువ్వు అన్నావు కదా, అటన్నిట్లో తిరిగితే నా పాపం పోతుందని. కాకర చేదే పోనప్పుడు నీ పాపం ఎలా పోతుంది?
కాకర చేదే పోనప్పుడు నీ పాపం ఎలా పోతుంది? కాబట్టి అది కాదు, కొంచెం ఆలోచించు. కాకరలో చేదు విరగనట్టే మనలో ఉన్న పాప స్వభావం కూడా విరగదు. నువ్వు మళ్ళా కంటిన్యూ అవుతావు పాపంలో. కానీ నువ్వేమనుకుంటావో తెలుసా? నా పాపాలు పోయినాయి అని నువ్వు మోసం చేసుకుంటావు తప్ప నిజంగా పోవు. ఓ మనుష్యుడా, నువ్వు ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని ఫీట్లు చేసినా, ఎన్ని పాట్లు పడినా, నువ్వు చేసిన పాపాంధకారం నుంచి నువ్వు బయటపడే ఛాన్స్ నీ అంతటా నీకైతే లేదు. దానికి దేవుడే దారి చూపించాలి. యేసు ప్రభువుకి ముందున్న వాళ్ళకైనా, యేసు ప్రభు టైంలో ఉన్నాళ్ళకైనా, యేసు ప్రభు టైం అయిపోయిన తర్వాత వచ్చిన మనకైనా, భవిష్యత్తులో వచ్చే వాళ్ళకైనా, ఎవరికైనా పాపముల నుండి బయటపడే దారి దేవుడే చూపించాలి తప్ప మానవుడు తన స్వయం కృషి చేత తన పాప బంధకాల్లోంచి బయటపడటం దుర్లభం, అసంభవం. ఇది సత్యం. ఇప్పుడు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి కాకర చేదు పోయిద్దా? మరి యేసు ప్రభు బాప్తిస్మంలో నీళ్లలో ముంచినప్పుడు పోయిద్దా అంటే కాకర చేదు పోదు, కానీ మనిషిలో ఉన్నటువంటి పాప నైజం మాత్రం విరిగిపోయింది. దీనికి బోలెడన్ని లక్షల మంది సాక్ష్యాలున్నాయి. లక్షల మంది సాక్ష్యాలున్నాయి. దేవునికి స్తోత్రం. కాశీకి పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వదిలేసి వస్తారంట. వస్తువులు కొంతమంది వదిలేసి వస్తారు, తత్వాన్ని కొంతమంది వాళ్ళకున్న బలహీనతలు కొన్ని వదిలేసుకొని వస్తారు. ఒకడు సిగరెట్ తాగే బలహీనత ఉందనుకో, ఆడికి పోయి వచ్చాడంటే ఇక ఆ రోజు నుంచి సిగరెట్ తాగడు. మందు తాగే అలవాటు ఉందనుకో, ఆడికి పోయి వచ్చినాక కాశీకి పోయావుగా ఏం వదిలేసి వచ్చావంటే నేను మందు తాగటం వదిలేసి వచ్చానంట. అట్లాగా ఒకడిలో పిచ్చ కోపం ఉంటుందంట. ఒకడికి పిచ్చ కోపం అంట. వాడు అక్కడికి పోయిన తర్వాత ఆ పుణ్య నదిలో మునిగి ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇక నుంచి నేను ఎవడి మీద కోపపడను, దేవుడా నేను కోపాన్ని వదిలేస్తున్నాను అని తీర్మానం చేసుకొని వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, బంధువులు వాళ్ళు వీళ్ళు పలకరిస్తారుగా, ఏదో అడిగి పోయి వచ్చామంటగా. ఇప్పుడు మీరు కూటానికి వెళ్ళి వచ్చారు, ఇంటికి చేరుతారు, ఏంది నువ్వు 3 రోజులు ఆడనే ఉన్నావుంటగా, ఏం చేసి వచ్చావు, ఏం సంగతి, ఏంది అక్కడ విషయాలు ఏందని అడుగుతారా? మరి కాశీ అంటే ఉత్తరాది దూరం కదా, అక్కడికి పోయి వచ్చినప్పుడు మరి అడుగుతారు తప్పనిసరిగా. అన్యులకి ఇంకా ఈ తపన ఎక్కువ అడుగుతారు. ఒకడు వచ్చాడు మనోడి దగ్గరికి, కాశీకి పోయి ఉండగా ఏం వదిలేసి వచ్చావు అన్నాడు. మనోడు చిరునవ్వు ఉన్నది, కోపాన్ని వదిలేశాను అన్నాడు. ఏం వదిలేశాడు? చిరునవ్వు ఉన్నవి, కోపాన్ని వదిలేశాను. కోపాన్ని వదిలేసావు అంటే ఇక నుంచి కోపడవు అన్నమాట అన్నాడంట. కాసేపు ఆయన ఇంకొకటి వచ్చాడు, ఏదో అడిగి వేయమంటగా ఏం వదిలేసి వచ్చావు అన్నాడు. వీడు మళ్ళీ ఇంకొక సగం నవ్వున్నది, కోపాన్ని వదిలేసి వచ్చాను. కోపాన్ని వదిలేసావు, మంచిది, అమ్మో నీ కోపం ప్రచండమైన కోపం, వదిలేసావు? వదిలేశాను. అబ్బా, ఆ ముఖంలో ఆ ప్రసన్నవదనం అసలు నిజంగా అర్థమైపోతుంది. కొంచెంసేపు ఇంకొకటి వచ్చాడు, అడిగి పోయావు కదా ఏం వదిలేసావు అన్నాడు ఇంకొకటి వచ్చి. ఇంత తడకొకటి వచ్చి కోపాన్ని వదిలేశాను. ఇప్పుడు నవ్వు పోయింది. ఇక మూడోవాడు అడిగేసరికి నవ్వు పోయింది. ఫస్ట్ వాడికి కోపాన్ని వదిలేశాను, రెండోవాడికి కోపాన్ని వదిలేశాను, మూడోవాడికి కోపాన్ని వదిలేశాను, నాలుగోడు వచ్చి అడిగాడు, ఏం వదిలేశావు? పోయావు కదా వదిలేశావు? ఎంతమంది అడుగుతారు? వచ్చినోడల్లా ఇదే సోప, ఇంకేం లేవు అడగడానికి. కోపాన్ని వదిలేశాను నాన్న. కొంచెంసేపు 5వ వాడు వచ్చాడు. వచ్చినోడల్లా అడుగుతాడు, వాళ్ళ తప్పే ఉంది. అడిగాడు, ఏం వదిలేసి వచ్చావింది అని. వాడు కళ్ళు జిట్లు ఇచ్చాడు, నొసలు జిట్లు ఇచ్చాడు.
కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. ఆరో వాడు వచ్చి అడిగాడు, వీడికి పీక్ స్టేజ్కి పోయింది. అరే వచ్చినోడల్లా వచ్చినోడల్లా ఇదే అడుగుతారా? ఇంకేం లేవా అడగడానికి? చూసి వచ్చిన ఇంకేం లేవా? ఏమో లేదు కోపాన్ని వదిలేసి వచ్చా బా అన్నాడు. ఏడ వదిలిపెట్టాడు? కాదు వచ్చినోడల్లా ఇదే కూడా, ఇంక రెండో లేవా? ఏం వదిలేవు ఏంది? ఇంకొకటి అడగమని చెబుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్లో కూడా కొంతమంది మార్మన్స్ ఇంతే ఉంటది. ఒక ఏరియాలో రౌడీ షీటర్ ఒక ఆయన మారాడంట. రౌడీ షీటరు ఏం లేదు, నోరు తెరిస్తే పట్మని కొట్టడమే, అవతలండి కొడతాడు. అలాంటి వాడు మారాడు. చర్చికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాడు. మనం నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి, కరపత్రాలు పంచాలి, మనం ఆత్మలను రక్షించాలి అని చెప్పి దైవజనుడు చర్చిలో ప్రసంగం చేస్తే మనోడికి భారం వచ్చింది. ఇది మారిన రౌడీ షీటర్కి. మరి ఎట్లయినా నేను కూడా ప్రకటించాలని కరపత్రాలు తెచ్చుకొని బజార్లో కుర్చీ వేసుకొని కూర్చున్నాడంట. కుర్చీ వేసుకొని కూర్చొని స్టూల్ మీద ఆ కరపత్రాలు పెట్టి వచ్చేవాడిని రా రాబే అన్నా తీసుకోరా బతుకుతావు, తీసుకో. ఇదేం సువార్త? రౌడీ అంటే మనోడి స్టైల్లో మనోడు చెబుతున్నాడు సువార్త. ఇంకెవరో ఇటు పోయాడు, ఏమ్రా ఇరా అన్నా ఏం చూసుకుంటా పోతున్నారా, తీసుకో. ఏమండి, ఇట్లా ఉంటుంది. మనుషుడు తన నైజాన్ని మార్చుకోవటం అనేది. ఏమండి, పెద్ద పులి సారలు తీసేసుకోగలిగిద్దా? చిరుత పులి తన మచ్చలు తీసేసుకోగలిగిద్దా? మానవుడు కూడా తనలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి పాప నైజాన్ని అధిగమించటం కష్టం అన్నదానికి చెప్తున్నాను నేను. మరి ఇప్పుడు ఆ పాప నైజంతో కొనసాగితే 2 విధములైన నష్టాలు ఉన్నాయి. మొదటి నష్టం ఏమిటంటే బ్రతుకులో మనశ్శాంతి ఉండదు. ఆనందం, సంతోషం, ప్రశాంతత అనేవి ఉండవు. భయం గుప్పెట్లో బ్రతుకు, అశాంతి, ఆవేదన. 2 రోజులు సంతోషంగా ఉంటే 5 రోజులు అగసాట్లు అన్నట్టు ఉంటుంది బ్రతుకులో అశాంతి. సరే, ఈ అశాంతి ఉంటే ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంటాం? మహా ఉంటే 70-80 ఏళ్ళు ఉంటాం, 90 ఉంటాం, లేకపోతే పోతాం. తర్వాత పోయినాకన్నా ప్రశాంతంగా ఉంటాం అంటే అప్పుడు లేదు. పాపమునకు జీతము మరణము మరియు నరకం. పాపానికి జీతం నరకం. చచ్చిన తర్వాత ఆత్మపై నరకంలో పడుతుంది. భూమి మీద ఉన్న అగచాట్ల కంటే కూడా మరణం తర్వాత జరిగేటువంటి శ్రమయే గొప్పది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఘోరమైన ప్రదేశంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందువల్ల వస్తుంది? మనం చేసిన పాపాల వల్ల వస్తుంది. పాపాలు మానుకొని కేవలం పుణ్యాలు మాత్రమే చేసే శక్తి మనకుందా? ఉందా? లేదు. కాకరలో చేదు పోనట్టు ఎన్ని తిరిగినా అది పోదు. కానీ అన్యజనులు ఏమనుకుంటున్నారు? నా పాపం పోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నీతిమంతుడిని అయిపోయాను, మంచోడిని అయిపోయాను అనుకుంటున్నారు. నా పాపాలన్నీ నదిలో కొట్టుకుపోయినాయి అనుకుంటున్నారు. రావయా యేసు ప్రభు దగ్గర కంటే అవసరం లేదు, పోవాయా అంటున్నాడు. మరి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు అంటే, ఈ మ్యాటర్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు వస్తారు. నా పాపముల నుండి నేను విడుదల పొందడానికి నేను ఏం చేసి కూడా నా వల్ల కాదు. నా పాపముల నుండి నన్ను విడిపించి ఇహ పర సౌఖ్యాన్ని నాకు ఇవ్వడానికి సృష్టికర్త అయిన దేవుడే ఏదన్నా దారి చూపిస్తే తప్ప నా అంతటా నేనుగా మాత్రం ఏం చేసి కూడా ఈ పాపపు జీవితం నుంచి బయట పడలేను అనే సంగతి మీకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. కానీ లోకంలో ఉన్న అన్యులకు అర్థం కాదు, అందుకే గర్వంగా మాట్లాడుతున్నారు. కానీ మన పరిస్థితి ఎలా అయిందంటే దీనులమయ్యాం.
దీనులమయ్యాం. దీనులం అవటం అంటే అర్థం ఏంటంటే, దేవా దేవా నన్ను నేను రక్షించుకోలేను, నేను నీ మీద ఆధారపడుతున్నాను. దీనుడంటే ఎవరంటే ఇతరులపైన ఆధారపడేవాడు. అహంకారి ఎవడంటే నాకెవడి సాయం అవసరంలా, నేను సింగిల్గా నిలబడతా. ఇది అహం. లేదు లేదు నాకు సృష్టికర్త సాయం కావాలి అన్నోడు దీనుడు. దేవుడు పరలోక రాజ్యం ఎవరికి ఇస్తున్నాను అన్నాడు అంటే, తమ ఆత్మను రక్షించుకునే విషయంలో ఎవరు దీనులై ఉన్నారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి ప్రసాదిస్తాను నేను పరలోక రాజ్యం అన్నాడు. అందరిని పిలుస్తున్నా రండి, లోకమంతటిని పిలుస్తున్నా రండి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నన్ను ఆశ్రయిస్తాడో వానికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. వాని పాపాలు నా రక్తముతో కడుగుతాను. వాడు చెల్లించాల్సిన వెల నేను చెల్లిస్తాను. రాతి హృదయం వాని నుండి తీసివేసి మాంసపు హృదయం వానికి ఇస్తాను. వాడు పాపమును అధిగమించి బతకడానికి కావలసినటువంటి శక్తి వాడంతటా వానికి లేదు. నేను నా పరిశుద్ధాత్మ ద్వారా వానికి ఆ శక్తిని ఇస్తాను. అప్పుడు నిలబడతాడు అని దేవుడు ఇవన్నీ ఉచితంగా సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు. రండి రండి రండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభువే పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు అర్థమైంది పాప భారం మీ మీద ఉందని. లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాల, తమను తాము మోసగించుకుంటున్నారు. నేను చేసినటువంటి కార్యాల వల్ల నా పాపాలన్నీ పోయినాయని అనుకుంటున్నారు. పాపాలు పోలా, ఆత్మకు రక్షణ రాలా, ఆ నిశ్చయత అనేది రాలేదు. కాబట్టే ఇక్కడ భక్తి అని, ఈ గుడి అని, ఆ గోపురం అని, ఆ ప్రాంతం అని, ఈ ప్రాంతం అని నేను తెగ తిరిగా. ఎక్కడ తిరిగి కూడా ఇక్కడ నేను చేసిన భక్తితో ఇక నా పాపాలకు ముగింపు వచ్చేసింది, ఇక నాకు పూర్తి విడుదల వచ్చిందన్న నిశ్చయత నాకు లేదప్పుడు. లేకనే సంవత్సరానికి ఒకసారి ఒక ఏర్పాటు చేసుకునేవాడిని, కనపడ్డ దాని దగ్గరికి అలా పోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ పాపాలు పోతాయి, అక్కడ పాపాలు పోతాయి, ఇక్కడ పోతాయి, అక్కడ పోతాయి, అక్కడ పోతాయి. పోయినాయి అనే నిశ్చయత వస్తే ఇంకో చోటకు పోతామా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చా, ఇంకెక్కడికి పోలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చా ఇంకంతే, ఇంకా ఎక్కడికి పోలా. ఎందుకు అంటే నా పాపముల నుండి నన్ను యేసు ప్రభు విడిపించాడు. నా పాపములకు ప్రతిగా నేను పొందాల్సిన శిక్ష అదిగో సిలువ పైన నా ప్రభు పొంది ఆయన రక్తము చేత నాకు విడుదలిచ్చాడన్న నిశ్చయత నాకు వచ్చింది కనుక ఇక రెండవ దానికి నేను పోలా. లోకములో ఉన్న వారికి అలాంటి నిశ్చయత లేదు గనక అక్కడ 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 అని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరిగినా అవకాశం లేదు నానా, నీకు అది పోదు నానా, ఇదిగో దానికి సంబంధించిన వ్యక్తి ఈయన నానా, రా నానా అంటే పని చూసుకోనానా అంటున్నాడు. నాదేం పోయింది, మీదేం పోయింది? చెప్పటం మన ధర్మం. వినకపోతే చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాం, అది కూడా చెప్పమని ఆజ్ఞాపించాడు కాబట్టి. చెప్పొద్దంటే అసలు సప్పుడు కూడా చేయకుండా బాప్తిజం పొందుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు. అందరికీ ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అన్నాడు. ఇంత స్పష్టంగా తేటగా చెప్పి మళ్ళా పైసా ఖర్చు లేకుండా, ఒంటికి చాకిరి లేకుండా ఉచితంగా పాపాలు పోయే దారి దేవుడు వేస్తే, ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. అబ్బాయి నీ పాపాలు పోవాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా 1 సంవత్సరం పాటు 1000 కిలోమీటర్లు తిరిగిరా అంటే తిరగటానికి సిద్ధంగా ఉన్నారు అన్యులు. ఇక్కడ 1000 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమని చెప్పలా. తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఒక 6 నెలల పాటు అంతే ఉండని కూడా చెప్పలా. రోజు పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు కదా, ఆ స్నానం ఏదో యేసు నామంలో బాప్తిస్మము ద్వారా ఒక్కసారి చేయి. నదిలో మునిగినప్పుడు నదిలో కొట్టుకుపోతాయి అనుకుంటాం పాపాలు, నదిలో కొట్టుకుపోవు.
బాప్తీసం ఇచ్చేటప్పుడు నీళ్లలో మునిగినప్పుడు నీళ్లలో పోతాయి పాపాలు అనుకుంటాం, నీళ్లలో పోవు. మరి ఎక్కడికి పోతాయి? మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో, ఏ యేసు ప్రభుని మనం అంగీకరించామో, మన పాపాలన్నీ అదిగో ఆయన భుజాల మీదకి పోతున్నాయి. ఎవరు భుజాల మీదకి పోతున్నాయి? లోకంలో ఎక్కడ పోని పాపం యేసు ప్రభు దగ్గర ఎట్లా పోయిద్ది అంటే, ఆయన మన పాపాలను తన మీద వేసుకొని మోసాడు. నాకదే నిశ్చయత. లోకంలో నేను ఉన్నప్పుడు అన్ని రకాల భక్తి చేసినా కూడా నాకు ఆ నిశ్చయత లేదు. ఇదిగో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను, నా పాపాలు పోయినాయి, లేకపోతే ఈ దేవత దగ్గరికి వెళ్ళాను, నా పాపాలు పోయినాయి, ఇదిగో ఈ దేవత నా కోసం ఇది చేసింది, ఈ దేవుడు నా కోసం ఇది చేశాడన్న నిశ్చయత ఎందులోనూ లేదు. ఉంటే చూసుకోండి, లేదు. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం ఆ నిశ్చయత ఉంది. ఎందుకంటే ఇదిగో నా పాపములను ఆయన తన మీద మోసి ఉన్నాడు. నేను కట్టాల్సిన అమౌంట్ ఆయన కట్టాడు, నేను చెల్లించాల్సిన వేళ యేసు ప్రభు చెల్లించాడు. ఇది నేను నమ్ముతున్నా. ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. నమ్మినోడు ధన్యుడు, నమ్మనోడు అన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి ఇప్పుడు? అయ్యా, నా పాపాల నుండి నేను బయటపడలేను, నా రక్షకుడవు నీవే, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నా పాపముల నుండి బయటపడే దారి నువ్వు చూపించకపోతే నా అంతటా నేను బయటపడలేను అని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారో వారందరినీ నిలువెల్ల తన రక్తముతో కడిగి శుద్ధి చేసి పాపములన్నిటి నుండి విడుదల ప్రసాదించిన ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎక్కడికన్నా పో, ఈ పాపాలను గురించిన ప్రస్తావన ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే ప్రస్తావన అదే. ఫస్ట్ యుద్ధమే పాపం మీద జరిగింది. నాకేమేం సొమ్ములు తీసుకొచ్చావు, నాకేమేం నగలు తీసుకొచ్చావు, నాకేమేం ఆహార వస్తువులు తెచ్చావు, ఏం అడగడు యేసు ప్రభు. మనకు పథ్యం ఒక్కటే, పాపం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అడిగేది ఒకటే, ఇక పాప జీవితాన్ని విసర్జించు, ఇక మారు మనసు పొంది ఇంతవరకు చేసిన పాపాలన్నీ బాప్తీసం ద్వారా కడిగేసుకో, పరిశుద్ధపరచబడు అని దేవుడు పిలుస్తాడు. దీన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసా? అహంకారులు అంగీకరించరు, దీనులు అంగీకరిస్తారు. ఎవరు అంగీకరిస్తారు? దీనులు అంగీకరిస్తారు. కాస్త గర్వ హృదయాలు ఏమంటారు తెలుసా? అట్టెట్ట పోతాయి, అట్లెట్లా పోతాయి, అయినా నేను తీసుకోను, నాకు అక్కర్లేదు అన్నోడల్లా లెక్కలోకి వస్తాడు. అక్కడ దీనులుగా ఉండి, అయ్యా నా పాపముల నుంచి నన్ను బయటపడే తండ్రి అని ఎవరైతే దీనులై ఆయనకు మొరబెట్టుకుంటారో వాళ్ళ ప్రతి దోషం అపరాధం ఆయన నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు. చక్కగా ఉచితంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆనందంగా పొందుకోవటమే, పసిబిడ్డలా విశ్వసించటమే. పాపాలు పోతాయంటే పడాల్సిన పాటలన్నీ పడ్డాంగా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాంగా, మగపొటకు పుట్టి స్త్రీ వేషం కూడా వేసుకొని ఎగిరాంగా. ఎందుకురా ఈ బాధ అంటే పాపాలు పోతాయన్ని. మగపొటకు పుట్టి ఆడ మనిషి వేషం వేసుకొని కూడా ఎగిరాం, ఎందుకంటే పాపాలు పోతాయి. అంత దరిద్ర పని అయితే కాదు కదా ఇది. నేను చేశాను ఆ పని, అందుకని చెప్తున్నాను నేను. అలాంటి పని అయితే కాదు కదా ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఉచితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకో, ఇది ఫ్రీ అని దేవుడు ఇంత ఆఫర్ ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించబడతారు? కొంతమంది వెటకారాలు చేస్తుంటారు, వాళ్ళ తెలివిని మనకు చూపించడానికి. అబ్బో ఈయన పెద్ద జ్ఞాని అనుకోవాలని వెటకారాలు చేస్తారు. వెటకారాలు మనుషులు చేయొచ్చు, దేవుడితో వెటకారాలు చేయకూడదు. మొహం పగిలిపోద్ది. మొహం కాస్త కాలు చేయి బాగా ఉంటే ఒక్కొక్కడు ఏ మిడిసిపడతాడు. అస్సలు ఆపలేమండి. దేశం మొత్తాన్ని దున్నేస్తాన్నట్టు తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. ఏం లేదు, కొంచెం బీపీ హై అయ్యి మెదడు నరాలు కొంచెం చిట్లి ఆ కాలు చేయి పని చేయటం మాని అనుకో, అప్పుడు చూడాలి మనోడు అవుతారు. ఎందుకండి? రక్తమాంసాల శరీరం ఇది. ఇన్ని అవయవాల్లో అన్ని అవయవాలే. ఏ ఒక చిన్నది రిపేర్ వచ్చినా కుక్క పిల్ల ముడుక్కొని పండుకున్నట్టు చలికి పండుకోవటమే. అంతే కదండి.
కుస్తీ పైల్వానైనా లేకపోతే కండలు మెలిదిరిగినటువంటి వీరుడైనా 3 అయ్యి 3 ఇయ్యి అయితే ఏం చేస్తాడు? ఏంటి 3 అయ్యి 3 ఇయ్యి ఏంటి? 3 సార్లు వాంతి చేసుకొని 3 సార్లు పోయి వచ్చాడంటే జాలిగా పైల్వాను కూడా అనాల్సిందేగా. అవేమి లేవనుగా బస్తీమే సవాల్ అంటాడు. ఏమన్నా జస్ట్ 3 సార్లు ఈ 3 6 సార్లు. ఇక బస్తీమే సవాల్ లేదు, కుస్తీమే సవాల్ లేదు. ఇక మంచం మీద పండుకుంటాడు. పిలవండి ఎవరిని బాటిల్ ఎక్కేసి. ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని ఒక్కొక్కడు ఏం ఎచ్చులు పడ్డా పడతాడు. ఒరి ఇనరా మాట అంటే వినడే. ఒరి మిడివేళ మంచిది కాదురా అంటే వినడే అంటుంటాడు. అందుకే చెబుతున్నా, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. మిడిసిపాటు మంచిది కాదు, నడమంత్రం మంచిది కాదు. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అది చెప్పిన మాటలో వాస్తవం ఉందిరా, కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉందంటే పసిబిడ్డలా వినేవాడు ధన్యుడు. ఆ దీన మనసు గలవాడికి పరలోక రాజ్యం లభించిద్ది. ఇది మొదటి సంగతి. కొంతమంది మేము మా మతం వేరు అండి, మా మతం వేరు. అసలు మా మతంలో ఎంత పవర్ ఉందో తెలుసా? అసలు మాకు డైరెక్ట్గా పరలోకం, అసలు మాకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము. మాకు అక్కడ డజన్లు భార్యలు ఉంటారు, మామూలుగా ఉండదు అక్కడ. మామూలు ఒకళ్ళిద్దరు డజన్ల భార్యలు. డైరెక్ట్గా వెళ్ళిపోతాం మేము. అసలు మాది మంచి పవర్ఫుల్. ఏం పవర్ఫుల్? మా మతం పవర్ఫుల్. కొంతమంది ఏమో మేము మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ అండి, మాకు స్పెషల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ మేము స్పెషలే, అక్కడ కూడా మేము స్పెషలే. మతం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా? కులం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా? ఆయన అసలు కులం అనేదాన్ని కనిపెట్టింది మనుషులు కదా. దేవుడు కులం కల్పించాడా? మతము మనిషే కల్పించాడు, కులము మనిషే కల్పించాడు. మనుషులు కల్పించినటువంటి రెండింటిని బట్టి కొంతమంది విర్రవీగి మనం స్పెషల్ స్పెషల్ స్పెషల్, మన బ్లడ్ స్పెషల్, మన ఫుడ్ స్పెషల్, మన పొజిషన్ స్పెషల్, టోటల్ స్పెషల్. సచ్చినా సరే మన శ్మశానం స్పెషల్, మన బొందలగడ్డ స్పెషల్, మన బాడీ స్పెషల్, మనకు మోక్షం స్పెషల్. హై కాస్ట్ కదా, ఉంటుంది మోక్షం ఉంటుంది. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. స్తోత్రం. పాపం దగ్గర ఆ క్యాస్ట్ లేదు, ఈ మతం లేదు. అందరు ఇక పేస్ట్ అవుతారు, అందరూ పాపులే. కాబట్టి పాపం దగ్గర ఏ మతము ఏ కులము రక్షించలేదు. ఏ కులాన్ని బట్టి, ఏ మతాన్ని బట్టి, ఏ బ్లడ్ను బట్టి స్పెషల్గా నీకు ఇన్విటేషన్లు ఉండవు. ప్రభా నేను ఫలానా మతస్థున్నాయా, నాకు లేదా? ఒరే పాపాలు కడుక్కున్నావా లేదా? నేను కడుక్కోవటం ఏంటా? అసలు నేను ఏందనుకున్నాను? అసలు నేను ఏందో తెలుసా నీకు? నన్ను రానిపోవటం ఏంది? ఒరే నువ్వు పాపాలు కడుక్కున్నావా లేదా? అదైతే చేయలేదులే. ఇంకబో తెలియదా? తెలియకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది. తెలుసా? తెలుసులే, ఆయన చెప్పాడులే కానీ మాకు 2-3 సార్లు చెప్పాడులే, కాకపోతే మేమేం వినిపించుకోలేదు, పట్టించుకోలేదులే. ఎందుకు పట్టించుకోవాలా? ఎందుకు ఆలోచన అంటే అసలు ఇదంతా ఉంటుందని ఎవడు నమ్మాడు? ఇప్పుడు చూసావుగా. ఇకబో
ఇక పోయా, పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి, పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి, ఎంత గనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి, ఎంత గనులకైనా నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఇవన్నీ ట్రాష్ అండి, ఇంతే చెప్తారు. నరకం లేదు గిరకం లేదు. ఎవడండి చూసి వచ్చినోడా? రమ్మని నా ముందుకు రమ్మని చూసి వచ్చినోడు ఎవరు నా ముందు వచ్చి చెప్పమను అని వెటకారాలు చేసేవాళ్ళు ఉంటారు. అరే బాబా, అన్ని అవయవాలు, అన్ని చిన్న చిన్న అవయవాలు, పెద్ద పెద్ద అవయవాలు కలిగిన శరీరం నీది. నువ్వు ఎంత పెద్ద బలాఢ్యుడివైనా ఏదో ఒకనాడు నీటి మీద బుడగ పగిలిపోయినట్టు నీ బతుకు పగిలిపోయి రాలిపోతావు. బజార్లో ఫ్లెక్స్ అవుతావు, ఇంట్లో ఫోటో అవుతావు, గోడ మీద పోస్టర్ అవుతావు. నీ బతుకు ఇది. ఎందుకురా నీకు ఎచ్చులు? ఎందుకురా ఎచ్చులు నాయనా? ఎందుకమ్మా ఎచ్చులు? ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా? పెద్ద మేధాలాగా నువ్వే సృష్టికర్తలాగా ఓవర్ యాక్షన్ ఎందుకు? మర్యాదగా చెప్పాడు, ఆలోచించు. నా దగ్గరికి ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు. నేను ఇవన్నీ నమ్మనండి, నేను చూస్తే నమ్ముతాను, నేను నమ్మను లేకపోతే. చావును నమ్ముతావా అన్నాను. ఆ చావుకుండా ఎవడు ఉంటాడు? అందరూ చేస్తారు. చావును నమ్ముతా, కానీ స్వర్గం నరకం అనేవి నేను నమ్మనాను. నేను చూడలేదండి, నువ్వు చూడలేదు. చావు అయితే ఉంది కదా. చావకుండా ఎవడు ఉంటాడు? అందరూ చేస్తారు అన్నాడు. అంటే ఒక రోజుకు నువ్వు చేస్తావు, నేను చేస్తాను. మన ఇద్దరం చచ్చాక నువ్వు అన్నీ లేవని నమ్ముతున్నావు కదా. నరకం లేదు, దేవుడు లేడు, స్వర్గం లేదు, అన్నీ లేవని నమ్ముతున్నావు కదా. ఓకే, నువ్వు అట్లా ఫిక్స్ అయిపో. ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను నేను ఇలా ఫిక్స్ అవుతా. ఇద్దరం చస్తాంగా. చచ్చినాక నీ నమ్మకమే కరెక్ట్ అయి, నా నమ్మకమే తప్పై, దేవుడు లేడు, నరకం లేదు, స్వర్గం లేదనుకో, నాకేమన్నా నష్టమా? ఉన్నాడు, అవన్నీ ఉన్నాయి అనుకొని నేను జాగ్రత్త తీసుకున్నా. తీరా చచ్చాక చూస్తే ఏమి లేవు, నాకేమన్నా నష్టమా? మీరు చెప్పండి. ఉన్నాయని విశ్వసించినోడికి ఏమన్నా నష్టమా? కానీ బ్రదరు, రేపు మన ఇద్దరం పోయాక నా నమ్మకమే కరెక్ట్ అయి, నా విశ్వాసమే కరెక్ట్ అయి, నీ నమ్మకం తప్పై, నువ్వు లేడు అన్న దేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు లేదు అన్న నరకం ఉందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీకు మళ్ళీ అక్కడ దిద్దుకోవటానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి రెండు విశ్వాసాలే. నరకం ఉందన్నది విశ్వాసమే, నరకం లేదన్నది విశ్వాసమే. ఈ రెండిట్లో బెటర్ ఏది? దేన్ని తీసుకుంటే మంచిదని కొంచెం ఆలోచించవా? దీనికి పెద్ద మేధాశక్తి ఏం కావాలా? ఏంది? కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలు. కాబట్టి నేను నీలాగా వెటకారాలు చేయొచ్చు, కానీ అది చేయటం వల్ల ఉపయోగం ఏముంది? దేవుడు ఉన్నాడని నమ్మాను, తీర్పు ఉందని నమ్మాను, శిక్ష ఉందని నమ్మాను, ఆయన ఆశ్రయిస్తే రక్షణ కూడా ఉందని నమ్మాను. ఈ అహంకారంతో వెటకారం చేసే సరుకంతా రేపు అక్కడ క్యూలో ఉంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు ఎంతమందికి క్లియర్గా అర్థమవుతుందండి? అర్థమైతేనే చేతులు ఎత్తు. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా చాలా దారుణం. అంత స్పష్టంగా చెప్తున్నాను నేను, పాట పాడి మరి. స్తోత్రం. నరకం ఉంది, శిక్ష ఉంది, తీర్పు ఉంది, ఆత్మ యాతన పడే పరిస్థితి ఉంది కాబట్టే ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదికి మనుషుడిగా వచ్చి అందరి పాపాలు మీద వేసుకొని అందరి కోసం ప్రాణత్యాగం చేసి సిలువలో తన్ను తాను అప్పగించుకొని చిత్రవదను అనుభవించి ప్రాణం పెట్టే అవసరం దేవుడికి ఎందుకు వచ్చిందండి? ఎందుకండి అంత అవసరం దేవుడికి? మనకి డేంజర్ ఉంది కాబట్టే అంత సాహసం చేశాడు దేవుడు. రేపు అడుగుతాడు లెక్క. కాబట్టి ఎగతాళి మాటలు, హేళన మాటలు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి మారు మనసు పొందాలి, సరిదిద్దుకోవాలి. పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది
యేసు ప్రభు రక్తములో బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకున్న వాళ్ళందరూ ధన్యులండి. నా అంతటా నేను రక్షింపబడలేను, నాకు దేవుడే దిక్కు అని దేవుణ్ణి ఆశ్రయించిన దీనులందరూ ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నాకు అక్కరలేదని తిరస్కరించిన వాళ్ళందరూ శిక్షార్హులు, వాళ్ళకి వాళ్లే శిక్ష విధించుకున్నారు కనుక ఇక చేయగలిగింది ఏమీ లేదు. కొంతమంది నరకం ఉందని నమ్ముతారు, కానీ నరకం ఎలా ఉందంటే అంత ఇబ్బందికరంగా ఏం ఉండదు. నరకంలో పోయి యమదూతలకి యమధర్మరాజు కూడా తగాద పెట్టొచ్చని సినిమాలు చూసి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు, హీరోల్లాగా సినిమాలు చూసి. నిజంగా వీళ్ళు సినిమాల్లో చూసింది నిజంగా ఉంటుందా అక్కడ? సినిమాయే, వాస్తవం వాస్తవమే. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేరు సున్ని. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేరు సున్ని. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయటం ఏమనగా, మీలో కొంతమంది రక్షింపబడి ఉన్నారు, కొంతమంది ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఈ సంగతి తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకని ముందు వివరణాత్మకంగా యేసు ప్రభునందు మీకేం దొరుకుతుందో చెప్పా. దీనులై మీరు ఆయన దగ్గరకు వస్తే యేసు ప్రభు ముందు చేసే పని ఏంటో తెలుసా? నీ పాప భారం నీ మీద నుంచి తొలగిస్తాడు ఆయన. ఆ పాప బంధకాల్లోంచి బయటపడి శాపము నుండి తప్పించుకొని బ్రతుకులో మనశ్శాంతి పొందాలన్నా, చచ్చి నిత్య జీవానికి చేరాలన్నా యేసు ఒక్కడే మార్గం. ఎందుకంటే ఆయన ఒక్కడే అని ఎందుకు చెప్పానంటే, ఇంకా ఆ పని ఎవరు చేయలే. అర్థమైందా? నేను మొక్కిన వాళ్ళు చాలా మందిని మొక్కా, ఎవరు చేయలే ఆ పని. ఇంకా నేను మొక్కిన వాళ్ళు నాకు చెప్పిన సంగతి ఏంటంటే, ఎవడు చేసిన కర్మ వాడే మొయ్యాలని. నా కర్మలు నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కటం? కానీ ఇదిగో మీ కర్మలు నేను మోస్తున్నానని చెప్పిన వాడు యేసు ప్రభు. కాబట్టి నేను యేసు ప్రభు దగ్గర ఫిక్స్ అయిపోయా. యేసు దగ్గర నా పాప క్షమాపణ ఉందని నిశ్చయత నాకు దొరికింది. నాకు ఆ విషయంలో డౌట్ లేదు. దేవునికి మహిమ. మీలో ఎంతమందికి అలాంటి నిశ్చయిత ఉందో చేతులు ఎత్తండి. నా పాపములు కూడా తీర్చబడ్డాయి, నా రక్తములో ఉన్నటువంటి దోషము, నా అపరాధాలు, ఆదాము సంబంధమైనటువంటి రక్తము కలిగి ఉన్న నేను, నా పాపాలు, నా టోటల్ మొత్తం ఆయన శుద్ధి చేశాడు తన రక్తముతో అనే నిశ్చయిత మీలో ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దించండి. అన్నయ్య, నేను ఇంకా యేసుప్రభునైతే తెలుసుకున్నాను కానీ ఇంకా బాప్తిస్మం ఉంది, పాపాలైతే కడిగేసుకోలేదు అన్నయ్య. ఈరోజు నాకు అర్థమైంది, తప్పకుండా నేను బాప్తిస్మం ఉంది, నా పాపాలు కడిగేసుకుంటా. ఎప్పుడు నన్ను దేవుడు పిలుస్తాడో తెలియదు గనక పిలవక ముందే పాపాలు కడిగేసుకొని శుద్ధీకరణ పొంది రెడీ అవుతా. ఉంచితే ఆయన సాక్షిగా బ్రతుకుతా, పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. నేను మాత్రం ఇక ఆలస్యం చేయనన్నయ్య. నా జన్మ కర్మ పాపాలన్నీ కడుక్కొని నేను బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధపరచబడాలి. ఇక నేను అది ఫిక్స్ అయిపోయాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. రైట్, చేతులు ఎత్తిన వాళ్ళు ఇట్లా గల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా తీర్మానం చేశారా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పానని ఏదో ఆవేశంతో? నిజంగా తీర్మానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను చెప్పకపోతే నా తప్పు, చెప్పినా ఒక నిర్ణయానికి రాకపోతే మీ తప్పు. నాకు సంబంధం లేదు. నాకు సంబంధం చెప్పమన్నాడు, చెప్పా. ఇక విని మార్పు చెందుతారో అందులోనే కొనసాగుతారో మీ ఇష్టం. నేనైతే మాత్రం ఆయన రక్తంలో కడగబడ్డాను. ఇప్పుడు కాదు, దాదాపు 2002, ఇది 2024 అయిపోవచ్చింది.
అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు క్రితమే నేను రక్షింపబడ్డా. అంటే నాకు ఇంచుమించు 21 సంవత్సరం ప్రాయంలోనే నేను బాప్తిసం పొందా. మంచి యవన ప్రాయం, రకరకాల ఊహల్లో తేలాడేటువంటి ఏజ్, 21 సంవత్సరం ప్రాయం. లోకాన్ని పాపాన్ని విసర్జించి ఇక దేవుడితోనే బ్రతకాలని నిర్ణయించుకొని ఆనాడే రక్షణ పొందుకొని ఈ 22 సంవత్సరాలుగా ఆ మహానుభావుడిని సేవిస్తూ ఆయన్ని ప్రకటిస్తూ ఆయనతో నడుస్తూ ఉన్నా, కాస్తో కూస్తో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఇప్పుడు 60-70 వచ్చినా సరే బాప్తిజం పొందంటే ఇప్పుడే ఎందుకులే అంటున్నారు, చిన్న పిల్లల్లాగా. ఇప్పుడే ఎందుకులేయ్యా, పొందుదాంలే అంటున్నారు. కాబట్టి ఆ స్థితిలో ఎవరైనా ఉంటే దయచేసి ఆలస్యం చేయొద్దు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, నువ్వు ఇంకా బ్రతికి ఉండగానే, నీ ప్రాణం ఇంకా దేవుడు తీసుకోక ముందే, నిన్ను పిలవక ముందే పరిశుద్ధపరచబడు. పాపిగా మాత్రం ఈ లోకాన్ని వదిలిపెట్టొద్దు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా, మారు మనసు పొందినవానిగా, మారు మనసు పొందిన దానిగా, యేసు రక్తాన్ని ఆశ్రయించిన వానిగా, యేసు రక్తాన్ని ఆశ్రయించిన దానిగా ఈ లోకాన్ని వదులు. పాపిగా మాత్రం ఈ లోకాన్ని వదలొద్దు. పోయి పాతాళంలో ఉంటావు, అగ్నిగుండంలో ఉంటావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది ఒక దేవుని సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలోనే ఈ హెచ్చరిక నీకు దొరికింది. కానీ ఇక నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దొరకదు ఇది. నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఏడన్నా తిరుగు, ఎక్కడ దొరకదు నీకు ఇది. ఈ వార్నింగ్, ఈ హెచ్చరిక యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరికింది. ఇంత స్పష్టంగా ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? దీనుడై దీనురాలై ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ పాపాలు ఏం చేస్తాడు యేసు ప్రభు? వాగులో గడుగుతాడా? ఎట్లా గడుగుతాడు? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది? యేసయ్య అంతగా ఎందుకు అలా కావాల్సి వచ్చిందంటే ఒకే ఒక కారణం, మన మీద ఆయనకున్న ప్రేమ. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయెను, సమాధి చేయబడెను, మన పాపములకు వెల చెల్లించెను, 3వ నాడు తిరిగి లేచెను. ఎన్నో నాడు? 3వ నాడు తిరిగి లేచెను. ఇప్పుడు దీనులై ఆయన యొద్దకు వచ్చు వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, పాపాలకు వెల చెల్లించినోడు ఆయన. కాబట్టి ఇప్పుడు రేపు నేను దేవుని న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు, నీవు పాపివి కదా అని తండ్రి నన్ను అడిగితే నా పక్షాన యేసయ్య మాట్లాడతాడు. పాపే వీడు, పాపాత్ముడే, కానీ 2002 ఏప్రిల్ 17న ఇతడు నా రెక్కల కిందికి వచ్చాడు దీనుడై. నాకు దిక్కు లేదు ప్రభా, నేను పాపిని, నా పాపాలకు నువ్వే ఏదన్నా నాకు విమోచన చూపించాలని నన్ను ఆశ్రయించాడు. ఆనాడే వీని దోషములని నా రక్తముతో కడిగాను. ఇదిగో వీని పాపముల కొరకు నేను సిలువలో వెల చెల్లించాను. అర్థమైందా? ఇదిగో తండ్రి నా రక్తము, ఈ బిడ్డ కోసమే చిందిన రక్తము అని ఆయన రక్తాన్ని చూపిస్తాడు.
అర్థమైందా? అప్పుడు ఇక నాకు తీర్పు ఉండదు, తప్పించబడతాను. ఇలాంటి ఆఫర్ ఎవరన్నా మనం గతంలో సేవించిన వాళ్ళలో ఎవరైనా ఇచ్చారా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఇదిగో నీ పాపముల కొరకు ఇదిగో నేను శిక్షను అనుభవించాను అని ఆ ప్రేమతత్వాన్ని, ఆ న్యాయ విధిని ఎవరన్నా చూపించారా? చూపిస్తే మనకి ఏ సక్కర్లా. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా చూపించలేదు. ఇంకా చెప్పాలంటే మనం ఏ రాజులని, ఏ మహారాజుల్ని, దేవుళ్ళు దేవతలని మొక్కుతున్నామో వారు సహా అరిషడ్ వర్గాలకు బానిసలైపోయారు. వారి అతిక్రమములకు, దేవతల అతిక్రమములకు కూడా యజ్ఞమయ ఆహుతై అందరి పాపాలకు నిష్కృతి ప్రకటించింది యేసు ప్రభువే. రేపు మనతో పాటు వారి దోషాలకు కూడా ప్రాయశ్చిత్తం ఆయనే. కాబట్టి ఎవరికైనా యేసే మార్గం, ఎవరికైనా యేసే సత్యం, ఎవరికైనా యేసే జీవం. యేసు లేకుండా ఎవ్వడు కూడా మోక్షపురానికి చేరడు. దేవునికి మహిమ. అరే బాబు భలే చెప్పావురా బాయ్, బాగుంది. ఇవాళ వచ్చి నువ్వు యేసు ప్రభు గురించి ఇంత వైనంగా కథలగా చెప్తున్నావు. మీ తాతకి తెలియదు యేసు ప్రభు, మీ ముత్తాతకి తెలియదు యేసు ప్రభు, ఆడి తాతకు తెలియదు యేసు ప్రభు, వాని తాతకు అసలు తెలియదు యేసు ప్రభు. వాళ్ళందరూ ఆడికి పోయారు, వాళ్ళందరూ ఆడికి పోయారు. ఇప్పుడు వచ్చి తెగ చెప్తున్నావు నువ్వు. వాళ్ళందరూ ఆడికి పోయారు అంటే చెప్తాను, వాళ్ళు ఆడికి పోయారు కూడా చెప్తాను. యేసు ప్రభుని గూర్చిన సత్య సువార్త ఒక వ్యక్తికి తెలియకపోతే అందకపోతే ఆ వ్యక్తి చనిపోయేటప్పుడే తను భూమి మీద జీవించిన జీవిత కాలంలో మనస్సాక్షిని అనుసరించి జీవించిన జీవితాన్ని బట్టి పాతాళ అగ్నికా లేకపోతే పరదైసుకా, ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతానికి దేవుడు తీసుకుంటాడు. తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి క్రమంగా జీవించారనుకో, వాళ్ళకి ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు దేవుడు. నీకు అర్థమైందా? ఇక్కడైనా అక్కడైనా యేసు రక్తమును బట్టే ఒకడు పరలోకానికి చేరాలి తప్ప తన నీతి క్రియలతో ఎవ్వడునూ చేరలేడు. యేసు లేక ఎవ్వరైనా చేరలేరు మోక్షము. యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షం. యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు ఉన్న ఆ గృహము ఆనంద నిలయమే. యేసు స్వామి ఎవరినైనా దీవించు దైవమే. యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము. మా తాతకి సువార్త తెలియదు అనుకుందాం. ఎంతమంది లైన్లో ఉన్నారు? లైన్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అంటే మీకు వచ్చే డౌట్లు కూడా నేనే ప్రస్తావించి సమాధానం చెబుతున్నా. స్తోత్రం. అర్థమైందా? మిమ్మల్ని అడిగి కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వచ్చి నువ్వు యేసుప్రభు అంటున్నావు. మీ తాతకు తెలుసు యేసుప్రభు, మీ ముత్తాతకు తెలుసు యేసుప్రభు, వాళ్ళందరూ తెచ్చారు, మరి వాళ్ళందరూ నరకానికి పోయారా? ఆపమ్మ తెగ జీవితం అంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? దానికి ఇది సమాధానం. ఒక మనిషి, ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడు, మా నాన్నగాన్న నాన్న, ఆయన మంచి ప్రవర్తన కలిగినోడు. మా తాత అని చెప్పడం కాదు, మంచి ప్రవర్తన కలిగినోడు. ఆయన పొలం బాగుపడింది. వాళ్ళ అన్న కొడుకు పక్క పొలమేనట, అతను పండ్ల. మా తాత పొలం బాగుపడింది, అతను ఓర్వలేకపోయాడు. అంటే సొంత బాబాయ్ పొలం పండితే అన్న కొడుకు వరస అయ్యేవాడు, వానికి కళ్ళు గుట్టినాయి. సగం పొలం పీకేశాడంట. అప్పట్లో జొన్న అన్నం తినేవాళ్ళుగా, జొన్న కంకులు ఫుల్గా కంకులు వచ్చిన పొలం పీక అవతలేశాడంట. మా తాత అప్పుడే పోయాడు. పోయి చూస్తే పీకేస్తున్నాడు. అరే రే ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అతను చెప్పి సమాధానం తెలుసా? నాది పండలేదే, మీది పండింది, అందుకే పీకేస్తున్నా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సహజంగా ఏం చేయాలా? ఎవరైనా ఏం చేస్తారండి? నోటికాడి
గింజలు ఖరాబ్ అవుతుంటే ఏం చేస్తారండి? కనీసం తిడతారు, పట్టుకొని తంతారు. రెండూ చేయలే. ఆయన ఒడ్డు నిలబడి ఒకటే మాటను, రే ఓరవలేని కళ్ళు, ఓరవలేని బుద్ధి మంచిది కాదయ్యా, అది మన నాశనానికే కారణం అయిద్దిరా, అది మంచి మనసు కాదయ్యా. పక్కోడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ వ్యసనం తిట్టాంటి పని చేయకూడదురా. ఇంటికాడ ఈ సంగతి కొడుకులకు తెలిసింది, అంటే మా నాన్నోళ్ళకి తెలిసింది. తెలిసి వాడి మీద ఫైట్ చేయాలనే ఆలోచన వీళ్ళు చేసినప్పుడు మా తాత చెప్పిన మాట ఏంటో తెలుసా? రే ధర్మమే జయం, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, వదిలేసేయండి రా. అదిగా ఆయన మా తాతయ్య. ఈ మాట అన్నోడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఆయన పేరే నాకు పెట్టారు, వేరే ఆయన పేరు. ఆయన పోయినాక నేను పుట్టానంట, అందుకని నాకు ఆ పేరు తగిలిచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఆయన నాటు వైద్యం చేసేవాడట. నాటు వైద్యం చేసేవాడు. మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టినా వెళ్ళిపోయేవాడట. పోయి వాళ్ళకి వైద్యం చేసి ఇంటికి వచ్చేవాడట. అలాంటి వ్యక్తి తను. ఇప్పుడు తనకు సువార్త తెలియదు. ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడు అంటే, తనకు తెలిసినంత వరకు సమాజానికి సేవ చేశాడు, మంచి చేశాడు. సువార్త తెలియదు. సువార్త తెలిస్తే లోబడునేమో, తెలియదు. కాబట్టి అతనికి మనసాక్షిని అనుసరించి జీవితాన్ని బట్టి ఎగ్జామ్షన్ ఉంది. అతను పరదేశుకు చేర్చబడతాడు. నేను నమ్ముతున్నా పరదేశుకు చేర్చబడతాడు. మా తాత అని చెప్పటం కాదు, పరదేశుకు చేర్చబడతాడు. ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందిద్ది అతనికి. ఇక్కడ మిస్ అయినా అక్కడైనా సరే యేసు రక్తాన్ని పట్టుకొని పోవాల్సిందే పరలోకం. పరదైసు వేరు, పరలోకం వేరండి. పరదైసు అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతం చనిపోయిన ఆత్మలు విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు. అర్థమైందా? ప్రస్తుతం ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు. రేపు జడ్జిమెంట్ అయిన తర్వాత, భూమి మీద ఉన్న సరుకంతా ఎత్తబడ్డ తర్వాత, ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు. అప్పటిదాకా ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు, అందులో ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మా తాతకి తెలిసి కూడా, సువార్త తెలిసి కూడా తిరస్కరించాడు అనుకో, ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు. మా తాతని వదిలిపెట్టాడు దేవుడు. మా తాతను వదిలిపెట్టాడు. వాడు ఎవడైనా సరే, తాత అయినా తండ్రి అయినా రావాల్సిందే క్యూలో. ఎంతమందికి అర్థమైంది? తెలిసి తిరస్కరిస్తే, తెలియకపోతే తిరస్కరించేది ఏముందిలే. తెలిసి తిరస్కరిస్తే మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు 1000 రూపాయల నోటు రద్దని ప్రకటించక ముందు చెల్లుబాటు అయింది. మోదీ గారు ఏం చేశాడు? రద్దు అన్నాడు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొని పో, సరుకులు మొత్తం ఇస్తారా? ఎగాదిగా చూస్తారు. ఏ సంవత్సరంలో ఉన్నారు అయ్యా అంటారు. రద్దయిపోయింది. అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, బాగా వినండి, దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇక దాన్ని పట్టుకొని లైన్లోకి రావాలి. మీ ముత్తాత సంగతి ఏంటంటే, ముత్తాత సంగతి ఆ ముత్తాత సంగతి అందరినీ చేసిన ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నీకు చెబుతున్నాడు, ఇని మారు మనసు పొందవయా. ముత్తాత సంగతి నీకెందుకు, తాత సంగతి నీకెందుకు? నీకు వచ్చింది హెచ్చరిక, మారు మనసు పొందమని పిలుపు వచ్చింది. నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు? వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. ముందు నీకు ఇక్కడ వచ్చింది, నీకు సువార్త. మారతావా మారవా? ఎంతమందికి అర్థమైందండి? క్లియర్గా. మర్యాదగా ఏం చేయాలి? ఇప్పుడు సువార్త అందినోడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, జాగ్రత్త పడాలి. ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కలోళ్ళ కనపడ్డాను అనుకో, నీ కర్మ మీరు అనుభవించాల్సి, నీకు చేయగలిగింది ఏం లేదు. లేదా నేను చెప్పింది మాకు అర్థమైంది, మేము దిద్దుకుంటాము, మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి. మర్యాదగా ఆ పాప జీవితాన్ని వదిలేయండి. చేసినవి చాలు. ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు చాలు, అనుభవించిన బాధలు చాలు, పడ్డ అగచాట్లు చాలు. నోరు తెరుచుకొని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని. దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలేయి. రా, పరిగెత్తు, యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తు.
ఎవరికైనా ఇదే డైరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? రైట్. దీనులకు దేవుడు కృప చూపుతాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు కూడా సువార్త ప్రకటింపబడిద్ది అనే మాట ఎక్కడుంది బైబిల్లో? మా తాతకు కూడా అక్కడ సువార్త అందిద్దని నువ్వు చెప్పావు. ఇక్కడ అందని సువార్త అక్కడ అందిస్తాడని చెప్పావు. అది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాడు చూడండి. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి కూడా సువార్త, వారికి కూడా సువార్త అనేది అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా అడిగితే చెప్పండి. నేను చెప్పింది క్లియర్గా ఉంది. మీకు ఒక పట్టాన్ని అర్థం కాకపోతే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. ఇంటికి పోయినాక మళ్ళీ ఒకసారి వినండి దీని గురించి అన్న ఏం చెప్పాడు అనేది. మీకు క్లారిటీ ఉంటుంది. ఎవరైనా అడిగినా మీరు ఆన్సర్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. చెప్పండి, రక్షణ ఎవరికి? ఎవరికి? దేవుడికా? పరలోక రాజ్యం ఎవరికి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. యేసుప్రభు మనల్ని ఎంతగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రెక్కల కిందకి తీసుకోవడానికి అంత ఇష్టపడటానికి మన దగ్గర ఏమి నచ్చింది ఆయనకి? ఓ ప్రశ్న, మన దగ్గర ఏమి నచ్చింది అంటే ఈ దీన మనసే నచ్చింది. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను తాళం అవసరంలా ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. కాబట్టి నేను కొంచెం ఘాటుగా మాట్లాడినా, మీకు నొప్పించినా, నొప్పి కలిగినా, నొప్పి పడండి, కానీ మారు మనసు మాత్రం పొందండి. రక్షణ మాత్రం పొందుకోండి. పొందుకున్న వాళ్ళందరూ పండగ చేసుకోండి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది ఇప్పటికే రక్షణ పొంది దేవుని రాజ్య వారసులైన వాళ్ళు పండగ చేసుకోండి. రోజు పండగ చేసుకోండి. ఎందుకంటే మీ ఆత్మలు రిజిస్టర్ చేయబడ్డాయి. మీ ఆత్మలు నిత్య జీవానికి నిర్ణయించబడ్డాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇది సృష్టికర్తే చెప్పమన్నమాట. నమ్ముతున్నారా? ఇక అంతే. మొదటి సంగతి చెప్పేశాను. ఈ దీనులకి, ఇలా దేవుని దగ్గరికి వచ్చిన దీనులకి పరలోక రాజ్యము రక్షణ మాత్రమే కాదట, ఇంకా చాలా సిద్ధపరిచాడట ఆయన. వాటిలో మరొకటి, ఈ దీనులకు కృప చూపుతానని వాగ్దానం చేశాడు ఆయన. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతానని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్పాడు. చూడండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అబ్బా, ఈ దీన మనస్కులకి ఇక్కడ రెండు చెప్పాడు. ఒకటి బాగా వినండి, ఈ దీన మనస్కులకి కృప చూపుతానన్నాడు. కృప కావాలా మీకు? దేవుని కృప కావాలా? అయ్యా నీ కృప చూపయ్యా అని నువ్వు అంటావా? ఆ కృప చూపటానికి దేవుడు సిద్ధం. అయితే కృప పొందటానికి నీకున్న అర్హత ఏంటంటే, నీకు ఉండాల్సిన అర్హత దీన మనస్సు. నువ్వు దీన మనస్సు కలిగి దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు ఎన్ని మార్లు ఆశ్రయిస్తావు అన్ని మార్లు ఆయన నీకు కృప చూపుతాడు. అహంకారులు, దేవుణ్ణి ఆశ్రయించని వాళ్ళు, దేవుణ్ణి తృణీకరించే వాళ్ళు తృణీకరించబడతారు. దీన మనస్కులై దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు కృప పొందుతారు. ఏ విషయాల్లో కృప పొందుతారు? అన్ని విషయాల్లో కృప పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో కృప పొందుతారండి.
నేను ఒక పాట ఒకటి పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసుకున్నా. కృప ఎంత గొప్పది అంటే దేవుడి కృప. మన ప్రార్థనకు జవాబు ఆ కృపను బట్టే వచ్చింది. బాగా వినండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలని రూల్ ఏంది? ఏమండి? ఒక రాజకీయవేత్త ఇంటి దగ్గరికి పోయి నువ్వు అడుగు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాలి పడతారా? కృప చూపుతారా? పట్టించుకుంటారా? పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఒక ధనవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళి తెల్లవార్దులు మొర్రపెట్టు, పైసా ఇస్తాడేమో. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు సాయం చెయ్యి అని దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడ్డప్పుడు ఆయనలో కృప మేలుకుంటది. ఏం మేలుకుంటది? కృప. ఆ కృపను బట్టి నువ్వు మోకాళ్ళు నీ తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటాడు. నువ్వు మోకాళ్ళు నీ కన్నీళ్లతో నా తండ్రి అనగానే ఏమి నా కుమారి అంటాడు. దేని బట్టి తెలుసా? కృప. కృపను బట్టి ప్రార్థనకు జవాబు, కృపను బట్టి మనకు క్షేమాభివృద్ధి, మనకు వనగూరే ప్రతిదీ కూడా ఆయన కృపే. కృపను బట్టే దొరికినాయి. కృపను బట్టే మనల్ని నిర్మించాడు. కృపను బట్టే ఇంతకాలం మనల్ని బతకనిచ్చాడు. కృపను బట్టే మనకు తిండి పెడుతున్నాడు. కృపను బట్టే మనల్ని మనుగడ సాగిస్తున్నాడు. కృపను బట్టే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. కృపను బట్టే మనల్ని ఇంకా నడిపిస్తా ఉన్నాడు. కృపను బట్టే మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. కృపను బట్టే కృపా వరాలనిచ్చాడు. సమస్తం ఆయన కృపను బట్టే చేశాడు. ఈ కృప ఎవరికి ఇవ్వటానికి ఎక్కువ ఇష్టపడతాడంటే దీనులకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు ప్రతిదానికి దేవుణ్ణి ఆశ్రయించేటువంటి దీనులకు ప్రతిదాని విషయంలో కృప దొరికింది. నాకు దొరికిందండి. ప్రతిదానికి నేను నేర్చుకున్నది అదే. ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఆశ్రయించడం, దేవా కృప చూపయ్యా ఈ విషయంలో అంటే వెంటనే ఆయనలో కృప మేలుకుంటుంది. ఆ కృపను బట్టి నాకు వెంటనే సహాయం చేశాడు. ఒకటిసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు నన్ను ఆదుకున్నాడు ఆయన కృపను బట్టి. మీకేం కావాలి? మీకేం కావాలండి? కృప కావాలా వద్దా? కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఏమండి? దేవుడు ప్రత్యక్షమై నన్ను అడిగితే, ఒరే శాలేము నీకేం కావాలరా అని అడిగాడు అనుకో, నేను అదే అడుగుతా, నీ కృప చాలు ప్రభువా అని అడుగుతా. కృప నీ ప్రభువా అని అడుగు. పోనీ నీ పిల్లలకి ఏం కావాలో అడుగురా, నా పిల్లలకు కూడా నీ కృప చాలు ప్రభువా అని అడుగుతా. మీకేం కావాలో ఒకసారి చెప్పండి. మీరు మాకు అప్పులు తీరే డబ్బులు చాలు తండ్రి, నాకు ఉద్యోగం చాలు ప్రభువా, నాకు వ్యాపారం అభివృద్ధి చెందితే చాలు ప్రభువా, నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు, నాకు ఒక బిడ్డ పుడితే చాలు ప్రభువా. నేను చెప్పనా, ఇవన్నీ కృప పొందితే నీకు ఇవన్నీ దొరుకుతాయి. దొరుకుతాయి. కృపలో ఇవన్నీ ఉన్నాయి. దావీదు ఏం కావాలి నీకు? దేవా ఇంత కృప నా మీద చూపావే, ఇంకా ఏమడుగుదును అన్నాడు. నాకే కాక నా సంతతికి కూడా కృప చూపుతానన్నావు, ఇంకేం కావాలి నాయన నాకు? అయ్యా, ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం, ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం, నీ కృప లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు, లేకుంటే
మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును. బహుతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. స్తోత్రం. ప్రభా, నా శరీరంలో ఒక ముళ్ళుందయ్యా, అది నన్ను చాలా బాధ పెడుతుంది ప్రభా, దాన్ని తీసేయ్యా అని 3 సార్లు అడిగాడంట. ఎన్నిసార్లు? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి చెబుతారేమో అమ్మా, నిద్రపోయే వాళ్ళని చెప్పమంటే మీరు బాగానే ఉన్నారుగా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఏది ఇంకోసారి? అది ఏం చెప్తున్నా? 3 సార్లు అడిగాడట. ఈ ముళ్ళు తట్టుకోలేకపోతున్నాను, తీసేయంటే నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనేను అని ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా పౌలా? ఆ ముళ్ళును అనుమతించింది నేనే. నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, వాటిని బట్టి నువ్వు ఉప్పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్ను కంట్రోల్ చేయటానికి, నిన్ను దీనుడుగా ఉంచడానికి నేను ఆ ముళ్ళును ఏర్పాటు చేశాను. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు గర్విష్ఠివయ్యే అవకాశం ఉంది. ఆ ముళ్ళు నీలో ఉన్నంత వరకు నువ్వు దీనుడుగా ఉండే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉంటావో అప్పుడు నా కృపా సమృద్ధి నీకు దొరికిద్ది. అర్థమైందా? కృప ఎవరికి చూపుతానన్నాడు ఇందాక పేతురు పత్రికలో. ఎస్, నీవు దీనుడు వగునట్లు నేను ఆ ముళ్ళు అనుమతించా. నీ ప్రాణానికి ప్రమాదం లేదు, నా సెలవు లేకుండా నీకేం కాదు, భయపడవాకు పో అన్నాడు. కాదులే అన్నయ్య, ఈ జబ్బు ఈ మంచి రోగం కాదు, ఈ రోగం వచ్చిన వాళ్ళందరూ దెబ్బతింటున్నారు, నాకు కూడా ఏమన్నా అయిద్దేమో అని డాక్టర్లు చెప్పారులే, గట్టి చెప్పారు. పెద్ద రోగం ఇది, కంపెనీ జబ్బు, ఇక ఇది బ్రాండ్ వచ్చిందంటే ఇక పోదు, ఇంక ఇది వచ్చిందంటే ఇంకా అంత తేడానే అని చెప్పారులే అన్నయ్య, అందుకని మరి ఏమైద్దో ఏమో అని కొంతమంది దీర్ఘాలు తెస్తుంటారు. నేను చెబుతున్నాను, చాలామందికి వచ్చింది, వాళ్ళకు లేనిది నీకుంది. ఏంటిదంటే దేవుని కృప. వాళ్ళకు దొరకంది నీకు దొరికింది, దేవుని కృప. ఆ కృప ఎంత పని చేసిద్దంటే నిన్ను దీనుడిగా దీనురాలుగా చేయడానికి ఆ ముళ్ళును అనుమతించిన ఆ కృపే నీవు దీనుడము దీనురాలు అయినప్పుడు అది తీసేసే అవకాశం కూడా ఉంది. తీసేస్తాడు దేవుడు. ఆ రిపోర్టే మారిపోయిద్ది అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళా నువ్వు చెక్ చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఏం భయపడద్దు. దేవుడు కావాలని కొన్నిసార్లు ప్రేమతో కొన్ని బలహీనతలు మనకు అనుమతిస్తాడట, కృపతో. అది లేకపోతే ఈ ముక్కుతాడు లేని ఎద్దు ఎగిరిపడ్డట్టు ఎగిరిపడతామంట మనం. అర్థమైందా? ఎలుగుబంటిని చూశారు మీరు ఎప్పుడన్నా? ఎలుగుబంటి అండి, మన చిన్నప్పుడు బజార్లో అమ్మటి తీసుకొని వస్తారుగా, ఎంతమంది చూశారు? ఎట్టుంటుంది? ఒంటి నిండా కదా, దాని కాళ్ళు గోర్లు ఎట్టుంటాయి? ఇదిగో నా వేళ్ళంత ఉంటాయి, ఒక గోరు నా మధ్య వేలంత ఉంటుంది, ఒక గోరు సరిగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది కొట్టిందంటే ఎక్కడ కొట్టింది తెలుసా? ఈ మెదడు వెనక భాగం ఉంటుంది, తల వెనక భాగం ఆడగొట్టిద్ది. ఇట్లా కొట్టిందంటే పంజ దెబ్బ ఊడి రావాలి ఇక్కడ. జోక్ కాదు, అంత దెబ్బ కొట్టిద్ది. అది నిలువున చంపేసిద్ది మనిషిని. ఎలుగుబంటి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేసి చూడండి. మళ్ళీ నాకు చెప్పడానికి కూడా ఉండరు ఇక శాల్తీ. దేవునికి స్తోత్రం. అద్దుగా గోళ్ళు అయ్యి చూడు, ట్రై చేశారు నిజంగానే. మళ్ళీ నాకు అన్నయ్య ఎట్టుందన్నయ్య చెప్పడానికి శాల్తీ ఉండదు ఇక. అంత డేంజర్ అది, అవునా? అలాంటి ఎలుగుబంటుని ఇంత దారంతో, ఇంత తాడుతో, నూలు తాడుతో బజార్ తిప్పుతారు. ఎంతమంది చూశారు? బజార్ దాని వెంట్రుకలతో తావిత్తులేసి మెళ్ళ ఎత్తుంటారు మనకి, అవునా? నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎలుగుబంటి
అసలు వానికి ఎలా కంట్రోల్లోకి వచ్చింది అంటే సింపుల్. దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేస్తాడు, స్టీల్ రింగ్ ఒకటి. అది అందనుకో, అది పట్టుకొని లాగుతాడు. అది అది అరిసిందనుకో, అది పట్టుకొని లాగుతాడు. వద్దులే బ్రదర్, వద్దు, లాగబాగా, పక్క బజార్కేగా పద, వస్తా పద. అది చూడండి, ఆ ముక్కు కేసాడు చూడండి రింగు. చాలా వందనాలు రా, భలే మేలుకున్నావు నువ్వు. అదిగో చూడండి, అది బాణం గుర్తు చూపిస్తున్నాడు, ముక్కు రింగు. అది నూలు దారం దానికి కట్టింది, నూలుతాడు. వానికంటే మించుంది ఎత్తు చూడు ఎలుగుబంటి. వాడు చెప్పినట్టు ఆడిద్ది. అమ్మో ఎలుగుబంటే అనుకుంటాం కదా, మనం దాని తాతలం. అది ఆ పాయింట్ కోసం ఇప్పుడు దాన్ని చూపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎవరు అనుకున్నా, అదన్న జంతువు, మనం మనుషులం. మనం ఒక పక్క ముక్కుతాడేసి లాగుతున్నా సరే, సురుసురు అంటున్నా సరే, మంట పుడుతున్నా సరే, ఒక పక్క పెడేస్తానే ఉంటాం. అయ్యి మన బతుకులు. అందుకే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎలుగుబంటి ముక్కుకి రింగేసి తిరగమన్నట్టల్లా తిప్పుతున్నట్టు, అవసరాన్ని బట్టి, కృపను బట్టి కొన్ని బలహీనతలను, కొన్ని సమస్యలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడట. అది వాక్యం చెప్తున్న సత్యం. దేవునికి మహిమ. మీలో ఎంతమందికి దీనులుగా ఉండాలని ఉంది? చేతులు ఎత్తండి. అన్నయ్య నేను దీనుణ్ణైపోవాలని ఆశగా ఉన్నాను, చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎలుగుబంటి దీనుడుగా ఎట్లా అయిపోయింది? ఎలుగుబంటి దీనురాలుగా ఎలా అయిపోయింది? బాధ. అదిగో వీడియో, అదిగో. అదే ముక్కుకు ఆ రింగు గాని లేకపోతే ఈ కర్ర ఊపేవాడు ఉండడాడా? దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కమంటే ఆడెక్కుతాడనమాట పోయి. ఇప్పుడు అదే గుర్తుంది కదా. దేవుడు అనుకోండి, ఇప్పుడు ఇది మనం అనుకోండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది ముక్కుకి. జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు రింగ్ ఉంటుంది అనమాట. వేసి తిప్పుతూ ఉంటాడు, పద అని. దేవునికి స్తోత్రం. పృథ్వీలో ముళ్ళ పొదలు ఒలిపించినావు, పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, వెదుకగ ప్రభువుకి ముళ్ళ కిరీటమా, వెదుకగ ప్రభువుకే కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య కృప నా జీవితానికి, సాగిపోదు నీ సయ్యా, సాగరాలే ఎదురైనా సాగిపోదు యేసయ్యా, సాగరాల ఎదురైనా చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. ఏమండి, దేవుడు మిమ్మల్ని దీనులుగా, మిమ్మల్ని దీనులుగా చేసిందా కాగాల మర్యాదగా ముందే దీనులు అయిపోతే గొడవ వదిలిపోద్దా? ముందే దీనిలో అయితే గొడవ వదిలిపోద్ది. ఈ రింగులతో పని లేదు. తన్నిందాక ఎందుకు? కానీ ఏం చేద్దాం, సైకాలజీ.
ఓ పట్టాలు లొంగిసావదే సైకాలజీ. కొంచెం ప్రశాంతత దొరికిందంటే మన నడమంతరం మామూలుగా ఉండదు. కొంచెం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే ఇక మనం విడివేళ ఆపలేం. దేవుడు ప్రేమగల్లవాడు, కృపగల్లవాడు. కావాలని కొన్నిసార్లు పరిస్థితులను అనుమతించి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఎలుగుబంటి లేచి ఆడినట్టు అందరు లైన్లో ఉంటారు. లేకపోతే మీరు అందరూ మామూలు ఏంది, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మహానుభావుల్లాగా, అసలు సాత్వికుల్లాగా, దీన మనస్కుల్లాగా అంతా ప్రభువే, అంతా ఆయనే అని ఈ టైపులో ఫోజులు పెట్టున్నారు మీరు. అమ్మమ్మమ్మ, మీరు గతంలో ఇంతే ఉన్నారా? ఎట్టున్నారు అసలు మీరు? ఇట్లా చేసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నన్ను అంతే చేశాడు, మిమ్మల్ని అంటే మొత్తాన్ని అట్లా 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 లొంగ తీసుకొని వచ్చాడు ఆ మహానుభావుడు. ఏమండి, శ్రమల వలన నేను దీనుడనైతిని అన్నాడు 40వ కీర్తన 17వ వచనంలో. నువ్వు మామూలుగా దీనుడు కాలేవు, దేవుడే నిన్ను దీనుణ్ణి చెయ్యాలి. దీనుడివి కాకపోతేనేమో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు రావు. నీకు కృప రాదు, పరలోకం రాదు, నిత్య జీవం రాదు. దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకు దక్కవు. అవన్నీ నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు దీనుడివి కావాలి. దీనుడివి కావాలంటే నీ అంతటా నువ్వు కాలేవు. అందుకే నీవు నేను మనం దీనుల మగునట్లు దేవుడు శ్రమ కొలిమిని మనకు అనుమతిస్తాడట. అది అక్కడ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు 2 రకాల వాళ్ళు ఉంటారు. బాగా వినండి. 2 జాతులు మనుషులు ఉంటారు. ఒక జాతి మనుషులు కాస్త సెగ తగిలిందంటే బెండ్ అవుతారు, కొద్దిగా నొప్పి తగిలిందంటే కంట్రోల్లోకి వస్తారు. ఇంకో జాతి మనుషులు ఉన్నారు, నొప్పి తగిలే కొద్ది ఇంకా నడమంతరంగా తయారవుతారు. అర్థమైందా? నొప్పి తగిలే కొద్దీ ఇంకా నడమంతరంగా తయారవుతారు. నేను చెప్పింది ఒట్టిది కాదు. ప్రకటన గ్రంథం చూడాలంటే కావాలండి, ప్రకటన గ్రంథం చూడండి. ఒక పక్క మొత్తుతుంటే సిగ్గుపడి మారు మనసు పొందాల్సింది పోగొట్టి ఇంకా తిడుతున్నారంట దేవుణ్ణి. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము వీళ్ళ మిడిమేళం చూడండి అట్లా ఎట్టుందో. 8వ వచనం చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వీళ్ళకి శ్రమ ఎందుకు వచ్చింది? అయ్యో దేవుడా, మేము పాపం చేశాం నాయనా, మేము మామూలోళ్ళం కాదు నాయనా, మా పాపాలు క్షమించయ్యా, మమ్మల్ని మన్నించి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించయ్యా అంటారేమో అని శ్రమను అనుమతిస్తే వీళ్ళ నడమంత్రం చూడెట్టుందో. ఈ తెగుళ్ల మీద అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించిరి గాని తమ చెడు నడతను విడిచిపెట్టి మారు మనసు పొందిన వారు కారు. ఇప్పుడు చెప్పండి, 2 జాతుల మనుషులు. ఒక జాతి ఏమో శ్రమ కలిగితే విధేయత చూపి లోబడి బెండయ్యే టైపు. ఒక టైప్ ఏమో, ఒక జాతి వాళ్ళేమో శ్రమ పెట్టినా మారనోళ్ళు. అర్థమైందా? ఇద్దరిని అదే విధంగా టచ్ చేస్తాడైతే నువ్వు దీనుడవు, దీనురాలు. ఎందుకంటే శ్రమ తగిలినప్పుడు నీవు దేవునికి లొంగావు, అదే నీ అదృష్టం. నువ్వు దేవునికి విధేయత చూపావు ఈ శ్రమ వలన. ఎంతమంది ఒప్పుకుంటారండి? దేవుని సహవాసానికి వచ్చిన వాళ్ళలో పెక్కు మంది శ్రమ కొలిమిలో నుండే నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అట్లా గదిలించండి. అది అందరూ శ్రమ కొలిమిలో నుండే వచ్చారు అంటే ఒప్పుకున్నారు. ఒక పట్టానైతే లొంగే పరిస్థితి వచ్చింది, అప్పుడు లొంగారు. మరి ఇప్పుడు కోపం రాలేదా దేవుడి మీద? ఏమయ్యా, నన్ను ఇట్ట రప్పించడానికి నాకు ఇన్ని బాధలు పెట్టాలా నువ్వా? ఏందయ్యా, ఒక తోముడు దోమేవాగా నన్ను అని నువ్వు అడుగుతావు అనుకో. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తోముడంతా నిన్ను ఆశీర్వదించాలనే బిడ్డ అంటాడు ఆయన. అదంతా నిన్ను దీవించాలని. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు,
చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, ఎక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనమందరం కృప పొందినట్లు మనకేం అవసరమైంది? ఆ శ్రమ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? దీన మనస్సుకు తెచ్చింది. ఆ దీన మనస్సు మనకు వచ్చుట ద్వారా మనకేమి లభించింది? కృప లభించింది. ఆ కృపలో మనకేమి లభించింది? సమస్తము లభిస్తాయి కృపలో. దీన మనస్సు గలవారికి దేవుడు ఏమిస్తానన్నాడు? కృపనిస్తాడు. అంతేకాదు, వారు హెచ్చింపబడటానికి దేవుడు డిసైడ్ చేశాడంట. దేవుడు దీనులను తెగ ఇష్టపడతాడండి. అంతేకాదు, వాళ్ళని హెచ్చించడానికి కూడా ఇష్టపడతాడు. అహంకారులనేమో అణగదొక్కుతాడు. ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు. ఆయన తిరుగుబాటు చేసిన సౌలును తొక్కాడు. ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్న దావీదుని పైకెత్తాడు. ఆయన రాజయ్యాడు. ఓ రోజు మందసాన్ని తీసుకొని వస్తున్నారు. రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మందసం ముందు రాజు అయిన దావీదు నాట్యం చేయటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టాడు. ఆ మందసం ముందు దేవుని ఆరాధించటం మొదలు పెడితే తన వస్త్రాలు, ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయిన సంగతి కూడా పట్టించుకోవటంలా. ఏమండి చూడండి ఏ టైపులో ఆయన దేవుని, అదిగో చూడండి, తన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా పట్టించుకోవట్లే. ఆయన అవన్నీ పోయినాయి. ఆయన ఒక రాజు. కానీ రాజు అయి ఉండి అలాగున వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోకుండా, వస్త్రాలను లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఉంటే, దేవుని మహింపరుస్తూ ఉంటే, భార్య మీకాలు చూసింది. మీకాలు చూసి మనసులో అసహ్యపడింది. ఈ లేబర్ సరుకు మొత్తం రాజులైతే ఇంతే ఉంటది, రాజు అంటే ఆ టీవీ, ఆ దర్పం, ఆ దర్జా, ఆ పొజిషన్ అది మెయింటైన్ చేయాలి. అది మా డాడీకి సరిపోయింది. మా డాడీకి ఇదంతా గొర్రెలు కాచుకునేసరికి ఈ సరుకుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుందని ఏమేమనుకుందో మహాతల్లి. మీకాలు, ఏ కాలు? ఏ కాలు? మీకాలు, దావీదు భార్య అంటది కూడా. రాజు అయిన నీవు ఆ రాజదర్పాన్ని ప్రదర్శించకుండా హీనుడొకడు ప్రవర్తించినట్లు ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించావు, నీకు సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది ఆమె. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? మీకాలు, మీకాలు, గొర్రెలు కాసుకునేవాడిని నేను, అందరి చేత తృణీకరించబడ్డోండి నేను, అధోగతిలో ఉన్నోండి నేను, నా కుటుంబం ఏ పాటిది. కానీ నన్ను తీసుకొచ్చి తన ప్రజయగు ఇశ్రాయేలు మీద రాజును చేశాడు నా దేవుడు. మీకాలు, నీ తండ్రి సింహాసనాన్ని లాగివేసి నాకు ఇచ్చాడు నా దేవుడు. మీకాలు, ఈ ప్రజల మొత్తానికి నేను రాజుని, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసునే. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో. మళ్ళీ టైం ఎక్కువ అయిద్దిలే, ఏమండి?
మరి మీకు ఇబ్బంది అయితే ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను దూరపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. మది గెలిచావు లోకాన్ని మరి చెంతల వేసావు నీ ప్రేమతో నన్నిల జత కలిసావు లోకాన్ని మరి చెంతల నేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధి నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధి. దేవునికి మహిమ. నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసుడిని పిచ్చిదానా. దీనులకు కృపనిచ్చే దేవుడు నా దేవుడు. నా దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయను. నా దేవుడు అన్నిటికంటే నాకు ముఖ్యం, అందరికంటే నాకు ముఖ్యం. ఇక ఆయన ముందు నేను ఏంటి అనేది కాదు, నేను దాసుణ్ణే. హీనుండి అన్నావు కదా, హీనుండే. ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు హీనుండే, ఆయనకి ఎప్పుడు దాసుండే. నేను ప్రజలకి రాజునే, ఆయన నాకు రాజు, నా రాజాది రాజు. ప్రియులారా, ఆ విధంగా మనం కృప పొందినట్లు మనల్ని దీనులుగా ఆయన చేసి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడండి. దీనుల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు దేవుడు, అహంకారులను కాదు. అంతేకాదు, మూడో మాట ఏంటో తెలుసా? దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన ఉండటానికి ఇష్టపడతాడంట. అది ఎంత అద్భుతమైన విషయమో. ఎవరైతే దేవుని ఎదుట దీన మనస్కులై ఉంటారో, ఎవరైతే దేవుని ఎదుట దీనులై నడుచుకుంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు దేవుడు. చెప్పండి, నీకేం కావాలి? కృప కావాలి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదో చెప్పినట్టున్నాను, రక్షణ అండి, నిత్య జీవం అండి, పరలోక రాజ్యం అండి. ఏం కావాలి మీకు? పరలోక రాజ్యం. ఏం కావాలి? నిత్య జీవం. ఏం కావాలి? నిత్య రక్షణ. ఏం కావాలి? కృప కావాలి. ఇంకా ఏం కావాలి? దేవుడు నాతో ఉండాలన్నా కావాలా? దేవుడు నీతోనే ఉండాలా? అట్లయితే నువ్వు దేవుని ఎదుట దీన మనస్కుడవి, దీన మనస్కురాలివి కావాల్సి ఉంది. దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలి మనం. మీకు గాలి ఇబ్బందిగా ఉందా? ఫ్యాన్ వేయమంటారా? ఇబ్బంది ఏం లేదు కదా? రైట్, ముగిస్తాలే, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. కానీ ఈ మాటని దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు. దాని పేరు తగిన కాలమట.
ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కురాలివై ఆయన ముందుకు వచ్చావో నిన్ను హెచ్చించడానికి ఒక టైంను దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తలనెత్తుతాడు. తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన మహిమపరుస్తాడు. దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు. దీనులను దాటిపోడు. ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి. ఇన్ని కాదు, ఇన్నున్నాయి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. అర్థమైందా? ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట. అద్దె ఇంట నివాసం కాదు, నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు. దరిద్రగొట్టు స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో ఆట్టే నిన్ను ఉండనీయాడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు అద్దె ఇంటి కోసం పోతే నీ కులం ఏందని అడుగుతున్నారు. అద్దె ఇంటికి పోతే నీ మతం ఏందని అడుగుతున్నారు. కులం మతం రెండు అడుగుతున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? కొంతమంది కన్నీళ్లతో వస్తున్నారు నా దగ్గరికి. ఇల్లు దొరకట్లేదన్నా. నేను చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, డోంట్ వరీ, వేదన పడద్దు. అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి నీకు కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడు ఇస్తాడు. అవసరమైతే నువ్వు ఇంకొక గదిని ఇంకొకటికి అద్దెకిచ్చే స్థితి నీకు ఇస్తాడు ఆయన. కానీ నీ దగ్గర అద్దెకి వచ్చిన వాళ్ళు నువ్వు అడగవాకు. కులాలు గిలాలు ఆ దరిద్రం అడగవాకు. కొంతమంది అడుగుతున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే, కొంతమంది అయితే బజారు తిరిగి విసిగిపోయి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తగిన కాలాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన సమయం ప్రకారం ప్రతిదీ నీకు తప్పనిసరిగా అందుతుంది. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. దేన్ని బట్టి అంటే నువ్వు దీనురాలివి, నువ్వు దీనుడివి. ఎస్తేరు దీనురాలు. రాజుకు దయగలిగింది ఆమెను చూస్తే. హేగేకి దయగలిగింది. రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ దయగలిగింది. ఏమిటి ఆమె ఆకర్షణ అంటే ఆమె దీనురాలు. ఆమె గర్వహృదయురాలు కాదు, అహంభావి కాదు, పెడద్రపది కాదు. ఆమె దీనురాలు. ఆ దీనత్వమే పెద్ద ఆకర్షణ. ఆ దీనత్వం పెద్ద అలంకరణ. స్త్రీకైనా పురుషుడికైనా దీనత్వాన్ని మించిన అందం, ఆకర్షణ ఇంకోటి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. కృపావరాలు ఎవరికో తెలుసా? దీనులకే. ఈ ఒక్క మాట వినండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మనసున పెట్టుకోండి. తప్పకుండా ఇవన్నీ దక్కుతాయి. అయితే ఇవన్నీ నీవు పొందినట్లు దేవుడు నిన్ను దీనుడిగా చేయాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపా వరముల విషయంలో కూడా ఈ లాస్ట్ మాట వినండి. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి, తెల్లార్దులు చెప్పొచ్చు. మ్యాటర్ అంత పెద్దది ఇది. దీన మనస్సు గలవారికి దొరుకు ప్రయోజనములు ఎన్ని అంటే అంత విస్తారంగా ఉన్నాయి అవి. ఇంతసేటి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనసుని మీరు సాధన చేస్తారని, దేవుని ఎదుట దీనులుగా నడుచుకుంటారని. కృపా వరములు చాలా మంది మోకాళ్ళుని ప్రార్థన చేసి అడుగుతారు, కానీ దేవుడు చాలా మందికి ఇవ్వాల. ఎవరికి ఇస్తాడో తెలుసా? ఎవరు దీనులై ఉంటారో వారికి కృపా వరములను దేవుడు ఇస్తాడు. దీనులంటే ఏంటో తెలుసా? కృపా వరము అవతలి వ్యక్తి మీద పనిచేసి వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు ఆ మహిమను దేవునికి ఆపాదించి వారు దీనులై తగ్గించుకుంటారు చూడు, వాళ్లలో నెరవేరిద్ది కృపావరం. ఎంతమందికి అర్థమైంది? కృపావరాలు ఉన్నాయండి. 9 కృపావరాలు ఉన్నాయి. ఇంకా పెచ్చు కూడా ఉన్నాయి వరాలు.
అవన్నీ దేవుడు మనకిచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేయగలడు. నువ్వు ప్రార్థించినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు. నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. నువ్వు గద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి. నువ్వు ఆశువుగా మాట పలికితే దేవుని నామాన్ని బట్ట జరిగిద్ది. అయితే ఏ స్థితిలో జరిగిద్దంటే దీన మనస్సుని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అది నెరవేరుద్ది. ఎందుకంటే మీరు కావాలంటే బైబిల్ చూడండి, ఇంటికి వెళ్ళినాక. ఇప్పుడు వద్దులే. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాన్లు శృంగారమున దేవాలయం దగ్గర స్వస్థపరిచారు. స్వస్థపరిస్తే జనమంతా గుంపు కూడా వచ్చి వాళ్ళని చుట్టేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాళ్ళు ఎగరేలా. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని వింతగా చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని బాగు చేశారు, స్వస్థపరిచారు, అబ్బో అబ్బో అనుకుంటా విభ్రాంతి నుండి చూస్తా ఉంటే పేతురు ఏమన్నాడో తెలుసా? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి శక్తి ఇచ్చినట్టు మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు? మాకెళ్ళి కాదు, మీరు సిలువ వేసి చంపారు జీవాధిపతిని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆ యేసు నామంలో ఇతడు స్వస్థత పొందాడు. ఏ నామంలో? ఆ యేసు నామంలో స్వస్థత పొందాడు. శక్తి యేసు నామంలో ఉంది. స్వస్థపరచు శక్తి యేసు ప్రభుది, మాది కాదు అని బాహాటంగా ఒప్పుకున్నారు. వాళ్ళు పొగడ్తల్ని స్వీకరించాలా. అపోస్తల కార్యంలోనే మరో చోట లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళంతా పోగై పౌలు బర్నబా ఇద్దరికి హెర్మే ద్యుపది అని పేర్లు పెట్టి దేవతలు మనిషి రూపంలో దిగొచ్చారని పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకు బలివ్వడానికి సిద్ధపరిస్తే వాళ్ళు దాన్ని స్వీకరించాలా. వాళ్ళు వస్త్రాలు దించుకున్నారు. వస్త్రాలు ఎప్పుడు దించుకుంటారో తెలుసా? ఎంతో బాధ కలిగితే గుడ్డలు దించుకుంటారు. ఈరోజు ఇంత కార్యం జరిగిందో లేదో ఎచ్చులకి గుడ్డలు దించుకుంటున్నారు. ఏమైనా అర్థమైందో నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత కార్యం జరిగి ఈ మనుషులను ఆపలేకపోతున్నాం. ఏమో ప్రార్థన చేస్తే ఎవరికన్నా తగ్గిందనుకో 20 మందికి చెప్పిద్ది. చూసావా ఆమెకి మొన్న చేశా, ఏంటిది ప్రార్థన, మొన్న ప్రార్థన చేస్తే పోయింది. వింటాడు నా ప్రార్థన, నేను అడిగితే ఆయన వింటాడు. మరి ఏడా మరి మొనగత్తవి దిగావు అందుకని వింటాడు. మొనగాడివి దిగా వింటాడు, వెనకేం చేస్తాడు? మరి నువ్వు సామాన్యమే నీతో కూడిన వ్యవహారం. అదే చెప్పాలి, ఎత్తి చెప్పకూడదు. ఇక అది స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే, పిచ్చిదానా, అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా? అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు, స్వస్థపరిచింది దేవుడు, సాయం చేసింది దేవుడు. ఆయన మయంపరచో. నా పేరెత్తుతావే, నా పేరెత్తుతావే. నిన్ను స్వస్థపరిచింది నా ప్రభువమ్మా. ఆయన పేరు నజరేయుడగు యేసు. నా గురించి ఎత్తవాకమ్మా, నా గురించి ఎత్తవాకమ్మా. ఎత్తావంటే నేను చెడిపోతా. ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గదు. ఎందుకు తగ్గదంటే ఇక నేను ఉప్పొంగుతాను. వద్దమ్మా, ఆ పని చేయవాకమ్మా, నా పేరు ఎత్తవాకమ్మా. నేను అదే చాలా మందికి దండం పెట్టి చెప్పేది అది. మీరు కావాలంటే ఆదివారం సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా చూడండి. అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గిందన్న డైలాగ్ ఉండదు. తల్లిగారు ప్రార్థించిందట, దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతం చేశాడని వాళ్ళ ప్రార్థనకు జవాబులుగానే వాటిని మాట్లాడతారు. కానీ అన్న ప్రార్థన చేశాడు కార్యం జరిగింది, అన్న ప్రార్థన చేశాడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని దాన్ని ఎత్త నేను. ఎందుకో తెలుసా? ఆ ప్రస్తావనలు వచ్చినాయి అనుకో ఉప్పొంగటం జరిగింది అనుకో తేడా పడతాం. అందుకే మీరు బైబిల్లో అపోస్తల కార్యంలో భక్తులు అద్భుతాలు చేసిన ప్రతి ఘట్టంలో చూడండి, ఇంత కూడా వాళ్ళు ఉప్పొంగలేదు. వాళ్ళు దీనిలై ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఘనపరిస్తే ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు, అది దేవునికి ఆపాదించారు. ఇప్పుడు దేవుడు కార్యం చేయకపోయినా ఏదో ఘోరంత కార్యం జరిగితే దాన్ని మామూలు హడావుడి కాదు. దేవుడే బిత్రపోతాడు, దేవుడే ఆశ్చర్యపోతాడు. ఒరే నాయన
ఇదేందిరా, నేనేదో ఇంత కార్యం చేసే దాన్ని ఈ టైపులో వాట్ ఈస్ దిస్ అనుకుంటున్నాడు దేవుడు కూడా. అసలు ఏం చేయబోతుంది వీడు ఇంతలా మిడిచిపడుతున్నాడు, ఏదన్నా చేస్తే అసలు వీడు ఆగుతాడా, అమ్మ మరో లూసిఫర్లా తయారవుతాడు, ఎందుకు వచ్చిన కూడా వద్దులే అనుకుంటా. కృపా వరములు కూడా ఎవరిలో పనిచేస్తాయి అంటే దీనులైన వారి ఎదుటనే, వారి ఎడలనే పనిచేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, కార్యం జరిగిద్ది, డబ్బా కొట్టరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎత్తి చెప్పపోయినా అక్క చేసింది, అన్న చేసాడు, నా గురించి ఎందుకు ఎత్తాను, అమ్మాయి దేవుడు దేవుడు నాదేముంది, నా దగ్గర అంత శక్తి ఉందా, నా దగ్గర అంత భక్తి ఉందా, నీ మీద జాలి పడ్డాడు, నేనేదో అడిగాను, ఆయన కృప చూపాడు, అంతా ఆయింది, నాదేముంది, ఆయన్ని మహింపరచమ్మా, నా ప్రస్తావం దేవాకమ్మా, నన్ను యేసు స్వస్థపరిచాడని చెప్పు అని ఎవరైతే అలా దాటిపోతారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు చేతులుంచిన కార్యం జరిగింది, వాళ్ళు ప్రార్థించిన కార్యం జరిగింది. ఎందుకంటే ఆ మహిమను వాళ్ళు స్వీకరించరు, దేవుని మహిమను వాళ్ళు దొంగిలించరు. వాళ్ళ ఎడల కృపా వరములు కూడా ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెట్టు మనకు ఒక పాఠం నేర్పిద్దండి. చెట్టు తెలుసా మీకు, కాయలు లేనప్పుడు చెట్టు అలా పైకి ఉంటుంది, కాపు కాసే కొద్దీ వంగిపోతూ ఉంటుంది చెట్టు. అంటే ఏం నేర్పుతుందో తెలుసా, దేవుడు నీలో ఫలాలు వ్యక్తపరిచే కొద్దీ నువ్వు దీనుడవై దీనురాలివై తగ్గించుకో, ధన్యుడు అవుతావు అని చెప్పి నేర్పుతుంది. ఎవరిలో ఈ కార్యాలు జరగాలి, ఎవరిలో ఈ ఆత్మవరాలు పనిచేయాలి అంటే ఎవరు దీనులుగా ఉండటానికి ఇష్టపడతారో, తమను తాము మరుగు చేసుకొని దేవుని మహింపరచడానికి ఇష్టపడతారో వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా కార్యాలు జరుగుతాయి. తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకునే పాస్టర్ ఎంత తోపు పాస్టర్ అయినా వాడి చేతే కార్యం జరగదు. కానీ ఒక సామాన్యురాలు తన్ను తాను మరుగు చేసుకుని దేవుని మాత్రమే మహింపరిచే ఒక సామాన్యురాలు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అనిపోతే చాలా జరిగింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఒక సామాన్యుడు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అటు పలికి వెళ్ళిపోతే జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి దీనుడు, ఆ వ్యక్తి దీనురాలు. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. మీలో చాలా మందికి రోగాలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచాలని ఆశ ఉంటుంది. కానీ ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? ఏ కొంచెం నీలో నీ ద్వారా కార్యం జరిగినా అతిశయించే తత్వం నీలో నాలో మనలో కనబడినప్పుడు కార్యాలు జరగనీయడు దేవుడు. ఎందుకంటే మన క్షేమం కోరి. ఏదన్నా జరిగిందంటే మనం ఉప్పొంగటం వల్ల మనం దెబ్బతింటాం. అందుకని మన క్షేమాన్ని కోరే కొన్ని కార్యాలు మనలో జరగనీయకుండా అడ్డగిస్తాడు ఆయన. అలా కాకుండా కార్యాలు జరగాలి, నీ వల్ల ప్రజలకు మేలు కలగాలి, దేవుని కార్యాలు నెరవేరాలి, ఆత్మ కృపా వరాలు నెరవేరాలంటే నీకొక్కటే సూత్రం, నువ్వు దీనుడివై నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు, నా తండ్రి నిన్ను వాడుకోబోతే అప్పుడు అడుగు.